banking system. Meaning, under branch banking system, a single institution operates through a network of branches. ఒకే పెద్ద బ్యాంకు అనేక స్థలాలలో అనేక బ్రాంచులను కలిగి తన బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తూ ఉంటే అటువంటి బ్యాంకులను బ్రాంచ్ బ్యాంకింగ్ అంటారు. ద పాలసీ మేకింగ్ అండ్ ప్లానింగ్ అథారిటీస్ విల్ బి ఎట్ ది హెడ్ ఆఫీస్. ఈ బ్రాంచ్ బ్యాంకింగ్లో పాలసీ మేకింగ్ కానీ ప్లానింగ్ అథారిటీస్ కానీ హెడ్ ఆఫీస్ నుంచి మాత్రమే పంపడం జరుగుతూ ఉంటుంది. బ్రాంచెస్ ఆర్ లింక్డ్ టు హెడ్ ఆఫీస్. బ్రాంచెస్ అన్నీ కూడా హెడ్ ఆఫీస్తో అనుసంధానం చేయబడి త్రూ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. ఎఫెక్టివ్ సమర్థవంతమైన కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా వీటిని నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అంటే భారతదేశంలో ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేక బ్రాంచులు కలిగి ఉండడం వలన బ్రాంచ్ బ్యాంకింగ్కు ఎస్బీఐని ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చును. ఈ బ్రాంచ్ బ్యాంకింగ్కు హెడ్ ఆఫీస్ ముంబైలో ఉన్నది. నెక్స్ట్, అడ్వాంటేజెస్ ఆఫ్ బ్రాంచ్ బ్యాంకింగ్. బ్రాంచ్ బ్యాంకింగ్ వల్ల కొన్ని ప్రయోజనాలు చేకూరుతాయి. అవి ఒకటి, ఎకానమీస్ ఆఫ్ లార్జ్ స్కేల్ ఆపరేషన్. భారీ తరహా ఆదాలకు అవకాశం ఎక్కువ. ఎందుకు ఈ బ్రాంచ్ బ్యాంకింగ్లో భారీ తరహా ఆదాలు వస్తాయి అంటే దేశమంతటా బ్రాంచులు విస్తరించి ఉండడం వల్ల, అన్ని బ్రాంచుల్లో కార్యకలాపాలు కొనసాగుతూ ఉండడం వల్ల ఈ బ్రాంచులకు అధిక వనరులను చేకూరుతాయి. అలాగే లాభాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అందుకని ఎకానమీస్ ఆఫ్ లార్జ్ స్కేల్ ఆపరేషన్. ఇట్ ఎంజాయ్స్ బెనిఫిట్స్ ఆఫ్ లార్జ్ స్కేల్ ఆపరేషన్. ఇది ఎక్కువ కార్యకలాపాలను కలిగి ఉండడం వలన ఎక్కువ ఆదాయాలను పొందగలుగుతున్నాయి. హైలీ ట్రైన్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ ఈజ్ అపాయింటెడ్ విచ్ ఇంక్రీజ్ ఎఫిషియన్సీ. ఈ బ్రాంచ్ బ్యాంకింగ్లో హైలీ ట్రైన్డ్ శిక్షణ పొందిన అనుభవం కలిగిన సిబ్బందిని అపాయింట్ చేయడం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందయ్యా అంటే ఆయా బ్రాంచుల యొక్క ఎఫిషియన్సీ సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, అనేక బ్రాంచులు ఉన్నప్పుడు కొన్ని బ్రాంచుల్లో సరిగ్గా పనిచేయకపోయినా, ఇన్ఎఫిషియంట్ మేనేజ్మెంట్ ఉన్నా, అలాంటి చోట ఈ బ్రాంచ్ బ్యాంకింగ్లో ఏ వ్యక్తి అయితే ఎఫెక్టివ్గా పనిచేస్తాడో, ఏ వ్యక్తి అయితే వెల్ ట్రైన్డ్ పర్సనో, ఎక్స్పీరియన్స్డ్ పర్సనో చూసుకొని ఆ వ్యక్తిని ఈ బ్రాంచ్లకు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలానే డివిజన్ ఆఫ్ లేబర్, శ్రమ విభజన కూడా బ్రాంచ్ బ్యాంకింగ్లో చాలా సులభంగా చేయడం జరుగుతూ ఉంటుంది. డివిజన్ ఆఫ్ లేబర్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ అండ్ రైట్ పర్సన్ ఆర్ అపాయింటెడ్ అట్ రైట్ ప్లేస్. ఈ బ్యాంకులలో శ్రమ విభజన చేయడం వలన సరైన వ్యక్తిని సరైన స్థలంలో ఉంచడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని బ్రాంచుల్లో మేనేజరు లేదు అంటే క్లర్కో ఎవరో ఒకరు ఉన్నారనుకోండి, అంటే ఆ పనికి ఆ వ్యక్తి సరిపోతాడా లేదా, ఆ పనికి ఆ వ్యక్తి సూటబులా కాదా, ఆ పనిని ఆ వ్యక్తి సమర్థవంతంగా నిర్వహించగలడా లేడా, ఆ వ్యక్తి ఉన్న నాలెడ్జ్ బట్టి కానీ, ఆ వ్యక్తికి ఉన్న ఎక్స్పీరియన్స్ని బట్టి కానీ, ఆ వ్యక్తికి ఉండే టాలెంట్ను బట్టి కానీ అతడు ఆ ప్లేస్కి ఆ పర్సన్ సూటబులా కాదా అని ఈ బ్రాంచ్ బ్యాంకింగ్లో చూసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలానే ఫండ్స్ ఆర్ మేడ్ అవైలబుల్ లిబరలీ అండ్ ఎట్ చీపర్ రేట్స్. ఇక్కడ అనేక రకాల బ్రాంచులు ఉండడం వలన దీనికి ఫండ్స్ ఎక్కువగా రావడం వలన తక్కువ వడ్డీ రేట్లకి ఎక్కువ నిధులను సమకూర్చుకోగలుగుతూ ఉంటాయి. అందుకని ఎకానమీస్ ఆఫ్ లార్జ్ స్కేల్ అంటారు దీనికి. ఆర్థిక భారీ తన ఆదాయాలు ఎక్కువ పొందడానికి బ్రాంచ్ బ్యాంకింగ్లో ఎక్కువ అవకాశం ఉన్నది. నెక్స్ట్, స్ప్రెడ్డింగ్ ఆఫ్ రిస్క్, నష్టభయాన్ని విస్తరించడం. ఎలా విస్తరించబడుతుంది నష్టభయం అంటే, బ్రాంచ్ బ్యాంకింగ్లో నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయి.
నెంబర్ ఆఫ్ బ్రాంచెస్. ఈ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉండడం వలన ఒక బ్రాంచ్లో వచ్చే లాస్ని మరో బ్రాంచ్తో వచ్చే నష్టంతో రికవర్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. దేర్ ఈజ్ ఏ లెస్సర్ రిస్క్. ఈ బ్రాంచ్ బ్యాంకింగ్లో నష్ట భయం తక్కువ, నష్ట భయాన్ని ఎదుర్కొనే శక్తి ఎక్కువ. దేర్ ఈజ్ ఏ లెస్సర్ రిస్క్ అండ్ గ్రేటర్ కెపాసిటీ టు మీట్ రిస్క్. అంటే బ్రాంచ్లు అనేకం ఉండడం వలన నష్ట భయం తక్కువగా ఉంటుంది, బ్రాంచ్లు ఎక్కువగా ఉండడం వలన నష్టాన్ని ఎదుర్కొనే శక్తి కూడా ఎక్కువగానే ఉంటుంది. సిన్స్ దేర్ ఈజ్ ఏ జియోగ్రఫికల్ స్ప్రెడ్డింగ్ అండ్ డైవర్సిఫికేషన్ ఆఫ్ రిస్క్. ఇక్కడ భౌగోళిక పరంగా అన్ని బ్రాంచ్లు ఉండడం వలన నష్టం అనేది తక్కువగా ఉంటుంది. అంటే ఆ భౌగోళిక ప్రాంతాలలో ఉండే పరిశ్రమలకు కానీ సంస్థలకు కానీ అప్పులు ఇచ్చినప్పుడు ఇవి ఎక్కువ నష్టాలను చవి చూడవలసిన అవసరం లేదు, నష్టాలు ఎక్కువ రావు. కారణం ఏంటంటే ఎన్నో బ్రాంచెస్ ఉంటాయి, అన్ని బ్రాంచుల్లోనూ నష్టాలు రావాలని రూల్ ఏమీ లేదు. ఏయో కొన్ని బ్రాంచుల్లో నష్టం వచ్చినప్పుడు లాభాలు వచ్చే బ్రాంచులతో నష్టాలు వచ్చే బ్రాంచుల్ని కవర్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్, యాజ్ దేర్ ఆర్ మెనీ బ్రాంచెస్. ఈ బ్రాంచ్ బ్యాంకింగ్ అంటేనే ఒకే బ్యాంక్కి నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయి. లాసెస్ ఇన్ వన్ బ్రాంచ్ విల్ బి కవర్డ్ బై ప్రాఫిట్ ఇన్ అనదర్. అంటే యాజ్ దేర్ ఆర్ మెనీ బ్రాంచెస్, చాలా బ్రాంచులు ఉంటాయి. లాసెస్ ఇన్ వన్ బ్రాంచ్, ఒక బ్రాంచ్లో నష్టం వచ్చినప్పుడు ఆ నష్టాన్ని మరో బ్రాంచ్లో వచ్చే లాభంతో కవర్ చేసుకోవచ్చును. ఇది ఒక ప్రయోజనం బ్రాంచ్ బ్యాంకింగ్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ తీసుకుందాం. ఎస్బీఐలో ఒక బ్రాంచ్ విజయవాడలో ఉందనుకోండి, విజయవాడలో 4 బ్రాంచులు ఉన్నాయనుకోండి. ఈ 4 బ్రాంచుల్లో ఒక బ్రాంచ్లో నష్టం వచ్చింది అనుకోండి, లేదు 2 బ్రాంచుల్లో నష్టం వచ్చింది అనుకోండి. ఈ మిగిలిన 2 బ్రాంచుల్లో ప్రాఫిట్ వచ్చింది అనుకోండి. ఒక 2 బ్రాంచుల్లో లాస్ వచ్చింది, 2 బ్రాంచుల్లో ప్రాఫిట్ వచ్చింది. అంటే ఇక్కడ ఈ ప్రాఫిట్ వచ్చిన బ్రాంచుల నుండి ఆ నిధులను లాస్ వచ్చిన బ్రాంచులకు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ బ్రాంచ్ బ్యాంకింగ్లో ఇది ఒక గ్రేటెస్ట్ అడ్వాంటేజ్. ఎప్పుడు కూడా రిస్క్ అన్నది ఒకే బ్రాంచ్కు వస్తే ఆ రిస్క్ని భరించడానికి ప్రాఫిట్ వచ్చే బ్రాంచులు చాలా ఉంటాయి. నెక్స్ట్, ఎకానమీ ఇన్ క్యాష్ రిజర్వ్స్. దే కెన్ ఆపరేట్ వితౌట్ కీపింగ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఐడియల్ రిజర్వ్స్. అంటే బ్రాంచ్ బ్యాంకింగ్లో అనేక బ్రాంచులు ఉంటాయని చెప్పుకున్నాం మనం. అయితే కొన్ని బ్రాంచుల్లో రిజర్వులు ఉపయోగం లేకుండా ఉంచడం వలన లాభాలు ఏమీ రావు, లాభాలు కూడా పెరగవు. అయితే ఈ ఎక్సెస్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ని వేరే బ్రాంచులకి ట్రాన్స్ఫర్ చేయడం వలన లాభాలు అధికంగా పొందవచ్చును. దే కెన్ ఆపరేట్ వితౌట్ కీపింగ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఐడియల్ రిజర్వ్స్ అండ్ ఇన్ టైమ్ ఆఫ్ నీడ్ రిసోర్సెస్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ బ్రాంచ్ టు అనదర్ బ్రాంచ్. అంటే ఎక్కువ నిధులు ఉన్న బ్రాంచులు అవసరమైనప్పుడు ఆ నిధులను మరొక బ్రాంచ్కి, అవసరం ఉన్న బ్రాంచ్కి బదిలీ చేయడానికి దీనిలో ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అలానే డైవర్సిఫికేషన్ ఆఫ్ డిపాజిట్స్ అండ్ అసెట్స్. డైవర్సిఫికేషన్ ఆఫ్ డిపాజిట్స్ అండ్ assets. As a bank has many branches, it can diversity its investments. అనేక బ్రాంచులు ఉంటాయి కాబట్టి ఈ బ్రాంచులు ఏం చేస్తాయంటే పెట్టుబడులను ఒక బ్రాంచ్ నుంచి మరో బ్రాంచ్కి బదిలీ చేయవచ్చును. డిపాజిట్స్ ఆర్ రిసీవ్డ్ ఫ్రమ్ ఏరియాస్ వేర్ సేవింగ్స్ ఆర్ ఇన్ ప్లాంటీ. ఎక్కడైతే డిపాజిట్లు ఎక్కువ ఉన్నాయో, పొదుపు ఎక్కడైతే ఎక్కువ ఉందో ఆ పొదుపును సేకరించి ఎక్కడైతే పొదుపు తక్కువ ఉందో లేదంటే ఎక్కడైతే అవసరమో, ఏ ప్రాంతాలకి ఆ డబ్బు అవసరమో ఆ ప్రాంతాలకి ఈ డబ్బుని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతూ ఉంటుంది.
లోన్స్ ఆర్ ఎక్స్టెండెడ్ ఇన్ దోస్ ఏరియాస్ వేర్ ఫండ్స్ ఆర్ స్కేర్డ్ అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్ హై. అంటే లోన్స్ ఆర్ ఎక్స్టెండెడ్, రుణాలను భారీగా పెంచి, ఇన్ దోస్ ఏరియాస్ వేర్ ఫండ్స్ ఆర్ స్కేర్, ఎక్కడైతే నిధులు తక్కువ ఉన్నాయో అక్కడికి ఈ నిధులను బదిలీ చేయడం వలన ఎక్కువ వడ్డీ రేట్లను కూడా పొందవచ్చును. నెక్స్ట్, చీప్ రిమిటెన్స్ ఫెసిలిటీ సిన్స్ బ్రాంచెస్ ఆర్ స్ప్రెడ్ ఎవ్రీవేర్. అంటే ఈ బ్రాంచ్ బ్యాంకింగ్ లో బ్రాంచెస్ అనేది ప్రతి చోట బ్రాంచులు స్థాపించడం జరుగుతూ ఉంటుంది. ఇట్ ఈస్ ఈజియర్ అండ్ చీపర్ టు ట్రాన్స్ఫర్ ఫండ్స్. చాలా బ్రాంచులు ఉండడం వలన ఏ బ్రాంచ్కి అయినా సరే ఈజీగా తక్కువ ఖర్చుతో నిధులను బదిలీ చేయడం జరుగుతూ ఉంటుంది. చీప్ రిమిటెన్స్ ఫెసిలిటీ. అలానే ఇంటరాక్ట్ బ్రాంచ్ ఇండెప్ట్నెస్ ఈజ్ మోర్ ఈజీలీ అడ్జస్ట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్, బ్రాంచ్ బ్యాంకింగ్ లో కొన్ని బ్రాంచులకి రుణగ్రస్తత ఎక్కువైపోతుంది అనుకోండి, ఎక్కువ మందికి అప్పులు ఇచ్చేసింది బ్యాంకులు. అయితే ఈ బ్యాంకుకి రుణగ్రస్తత పెరిగిపోతుంది, అంటే అప్పులు చెల్లించే వాళ్ళు చెల్లించడం మానేస్తూ ఉన్నప్పుడు ఈ బ్రాంచ్ బ్యాంకింగ్ వల్ల ఏమవుతుందంటే దీని యొక్క రుణగ్రస్తతను వేరే బ్యాంకులకు అడ్జస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ బ్యాంకులో అప్పులు ఎగ్గొట్టేస్తూ ఉన్నారు జనాలు, అలాంటప్పుడు వేరే బ్యాంకు నుంచి నిధులని బ్యాంకుకి బదిలీ చేయవచ్చును. నెక్స్ట్, యూనిఫామ్ ఇంట్రెస్ట్ రేట్స్. వడ్డీ రేట్లు ఒకే విధంగా ఉండడం. అనేక బ్రాంచులు ఉంటాయి, అనేక బ్రాంచులు ఉన్నప్పుడు వడ్డీ రేట్లు కూడా అన్ని బ్రాంచులు ఒకేలాగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. యూనిఫార్మిటీ ఇన్ బ్యాంకింగ్ పాలసీస్ అండ్ ఈజీ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫండ్స్ టు ప్లేస్ వేర్ దేర్ ఈజ్ డిమాండ్. అంటే ఇక్కడ బ్యాంకింగ్ ఏం చేస్తుందంటే బ్రాంచులలో ఉండే నగదును ఎక్కడైతే డిమాండ్ ఉంటుందో ఆ డిమాండ్ ఉన్న చోటకు ఈ అమౌంట్ని బదిలీ చేయడం వలన వడ్డీ రేట్లు అన్ని బ్రాంచుల్లో ఒకే విధంగా మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక బ్రాంచ్లో నిధులు ఎక్కువ ఉన్నాయి అనుకోని, ఒక బ్రాంచ్లో క్యాష్ ఎక్కువ ఉంది, కొన్ని బ్రాంచ్ల్లో లో క్యాష్ ఉంది, తక్కువ క్యాష్ ఉంది. అంటే ఇప్పుడు క్యాష్ ఎక్కువ ఉన్న బ్రాంచుల్లో ఫండ్స్ని ట్రాన్స్ఫర్ చేస్తే ఇక్కడ వడ్డీ రేటు తగ్గించడానికి, ఇక్కడ పెంచడానికి, ఎక్కడైతే డిమాండ్ ఎక్కువ ఉందో ఇక్కడ వడ్డీ రేట్లు పెంచడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. అంటే యూనిఫామ్ ఇంట్రెస్ట్ రేట్స్, అన్ని బ్రాంచులు ఒకే విధమైన వడ్డీ రేట్లను అనుసరించడానికి ఈ బ్రాంచ్ బ్యాంకింగ్ ఎంతో ఉపయోగపడుతుంది. యూనిఫార్మిటీ ఇన్ బ్యాంకింగ్ పాలసీస్ అండ్ ఈజీ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫండ్స్ టు ప్లేస్ వేర్ దెర్ ఈజ్ డిమాండ్. ఎక్కడైతే డిమాండ్ ఉంటుందో ఆ ప్రాంతాలకు ఈ ఫండ్స్ని బదిలీ చేయడం వలన వడ్డీ రేట్లో అసమానత లేకుండా చూడవచ్చును. నెక్స్ట్, ప్రాపర్ యూజ్ ఆఫ్ క్యాపిటల్. ఇఫ్ బ్రాంచ్ యాజ్ ఎక్సెస్ రిజర్వ్స్ బట్ నో ఆపర్చునిటీస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. అయితే బ్రాంచ్లకు ఎక్సెస్ రిజర్వ్లు ఉన్నాయనుకోండి, డబ్బులు ఎక్కువ ఉన్నాయి, అయితే పెట్టుబడి పెట్టే అవకాశాలు ఎక్కువ లేవు. ఇలా లేనప్పుడు ఎక్కడైతే పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయో ఆ బ్రాంచులకి ఈ ఫండ్స్ని బదిలీ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇఫ్ బ్రాంచ్ హ్యాస్ ఎక్సెస్ రిజర్వ్స్ బట్ నో ఆపర్చునిటీస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. కొన్ని బ్రాంచుల్లో నిధులు ఎక్కువ డబ్బు ఉంటుంది, అయితే వాటికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఇట్ కెన్ ట్రాన్స్ఫర్ ఫండ్స్ టు బ్రాంచెస్ విచ్ కెన్ మేక్ ప్రాఫిటబుల్ యూజ్ ఆఫ్ ఫండ్స్. అంటే ఎక్కువ ఉన్న డబ్బుని, ఎక్సెస్ రిజర్వ్స్ని ఒక బ్రాంచ్ నుంచి మరో బ్రాంచ్కి, అంటే ఏ బ్రాంచుల్లో అయితే ఎక్కువ లాభాలు వస్తూ ఉంటాయో ఆ బ్రాంచులకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతూ ఉంటుంది.
అంటే ఎగ్జాంపుల్, ఒక బ్రాంచ్లో ఎక్సెస్ అమౌంట్ ఉందనుకోండి, ఆ బ్రాంచ్కి ఎక్కువ అవకాశాలు లేవు. ఫర్ ఎగ్జాంపుల్, విజయవాడలో బ్రాంచెస్ దగ్గర ఎక్సెస్ అమౌంట్ ఉంది, అయితే ఆ బ్రాంచ్లకి అవకాశాలు ఎక్కువ లేవు. ఈ డబ్బుని మరో వేరే డిస్ట్రిక్ట్లో వేరే జిల్లాలో ఎక్కువ అవకాశాలు ఉన్న బ్రాంచెస్ ఉన్నాయి, పారిశ్రామికంగా అభివృద్ధి చెందే బ్రాంచెస్ ఉన్నాయి. అంటే ఆ బ్రాంచులకి ఈ నిధులను, ఈ ఫండ్స్ని ట్రాన్స్ఫర్ చేయడం వలన ఆ బ్రాంచెస్ ఆ ఫండ్స్ని ఆ ఇండస్ట్రీస్కి కానీ లేకపోతే అక్కడ ఉండే లోకల్ పీపుల్కి కానీ లోన్స్ని ప్రొవైడ్ చేసి ఓకేనా క్యాపిటల్ని ప్రాపర్గా యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే నగదు లేదా మూలధనం అనేది అవసరం ఉన్నా లేకపోయినా ఆ బ్రాంచెస్ అట్లాగే ఉంచుకున్నాయి అనుకోండి, దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు. అంటే ఆ నగదుని లేదా ఆ క్యాపిటల్, ఆ మూలధనాన్ని లాభాలు వచ్చే చోటికి కానీ లాభాలు వచ్చే సంస్థలకు కానీ మళ్లించడం వలన ఎక్కువ లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అందుకని ప్రాపర్ యూజ్ ఆఫ్ క్యాపిటల్, మూలధనాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి. బ్యాంకింగ్ ఫెసిలిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్, గ్రామీణ ప్రాంతాలలో కూడా ఈ బ్రాంచ్ బ్యాంకింగ్ ద్వారా ఎక్కువ సౌకర్యాలు కల్పించడం జరుగుతూ ఉంటాయి. బ్యాంకింగ్ ఫెసిలిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్, బ్యాంకింగ్ ఫెసిలిటీస్ ఆర్ ఎక్స్టెండ్ ఇన్ రూరల్ ఏరియాస్. ఇది బ్రాంచ్ బ్యాంకింగ్ కాబట్టి దేశంలో అనేక చోట్ల బ్రాంచులను విస్తరించి అభివృద్ధి చెందుతూ ఉంది. కాబట్టి దేశంలో ఉండే మారుమూల ప్రాంతాలు లేదా గ్రామీణ ప్రాంతాలలో కూడా ఈ బ్రాంచ్ బ్యాంకింగ్లు విస్తరించడం జరుగుతూ ఉంటుంది. ఒకప్పుడు ఈ ఎస్బీఐ బ్యాంకు కానీ మరో బ్యాంక్ అవనివ్వండి, కొన్ని ఓన్లీ పట్టణాలు లేదా సిటీస్లో మాత్రం ఎక్కువ కనిపిస్తూ ఉండేవి. తర్వాత కాలానుగుణంగా మార్పు వచ్చి ఈ బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్ వల్ల అనేక గ్రామీణ ప్రాంతాలలో కూడా ఈ బ్యాంకులను స్థాపించడం జరుగుతూ ఉంటుంది. ఇది గ్రామీణ ప్రాంతాలలో స్థాపించడం వల్ల ఉపయోగం ఏంటి అంటే, గ్రామీణ ప్రాంతాలలో ఉండే ప్రజల దగ్గర నిద్రారంగా ఉన్న పొదుపులను సేకరించి ఆ పొదుపులను ఎక్కడైతే లాభాలు వస్తాయో ఆ పరిశ్రమలకు మరలించడం జరుగుతుంది. అంటే రైతులకు కానీ, పరిశ్రమలకు కానీ, చిన్న తరహా పరిశ్రమలు కానీ, కుటీర పరిశ్రమలకు కానీ రుణాలు మంజూరు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అందుకే బ్యాంకింగ్ ఫెసిలిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్ అంటున్నాడు. అంటే ఒకప్పుడు ఓన్లీ కొన్ని బ్యాంకులు మాత్రమే రూరల్ ఏరియాస్లో ఉండేవి. ఇప్పుడు ఎస్బీఐ కానీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలాంటి బ్యాంకులు కూడా, యూనియన్ బ్యాంక్ ఇలాంటి బ్యాంకులు కూడా గ్రామీణ ప్రాంతాల్లో బ్రాంచులను ఓపెన్ చేసి తమ కార్యకలాపాలను నిర్వహిస్తూ ఉన్నాయి. నెక్స్ట్, ఎఫెక్టివ్ కంట్రోల్, సమర్థవంతమైన నియంత్రణ అంటున్నాడు. సెంట్రల్ బ్యాంక్స్ కెన్ ఈజీలీ డీల్ విత్ ఏ ఫ్యూ బిగ్ బ్యాంక్స్ దెన్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ స్మాల్ బ్యాంక్స్. అంటే సెంట్రల్ బ్యాంక్ అనేది దేశంలో ఉండే అన్ని బ్రాంచ్ బ్యాంకులు అన్ని బ్రాంచులతోని మాట్లాడవలసిన పని కానీ, అన్ని బ్రాంచులతోనూ కాంటాక్ట్ అవ్వాల్సిన అవసరం కానీ ఉండదు. సెంట్రల్ బ్యాంకు ఏదైతే 4-5 పెద్ద బ్యాంక్స్ ఉన్నాయో ఆ బ్యాంకుల యొక్క హెడ్ ఆఫీస్తోనే డీల్ చేస్తూ ఉండడం వలన దీనికి ఎఫెక్టివ్ కంట్రోల్ అనేది ఈజీ అవుతుంది. అలానే ఈ బ్రాంచ్ బ్యాంకింగ్లో కూడా కొన్ని బ్రాంచులు కలిపి హెడ్ ఆఫీస్ ఉండడం వల్ల ప్రతి హెడ్ ఆఫీస్ నుంచి మాత్రమే ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసుకొని అవి ఏ బ్రాంచ్లు ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి, ఏ బ్రాంచ్లు ఎఫెక్టివ్గా పనిచేయట్లేదు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయడానికి ఈజీ అవుతుంది, చాలా సులభం అవుతుంది. అయితే దీంట్లో కొన్ని డిసడ్వాంటేజెస్ అంటే లోపాలు కూడా ఉన్నాయి. ప్రాబ్లం ఆఫ్ మేనేజ్మెంట్ అంటున్నాడు. నిర్వహణ సమస్యలు చాలా ఉంటాయి. ఎందుకుంటాయి అంటే, బ్రాంచ్ బ్యాంకింగ్ అనేది దేశంలో నలుమూలలా విస్తరించి ఉన్న వ్యవస్థ. ఇది గ్రామీణ పట్టణ ప్రాంతాలకు కూడా ఈ బ్రాంచ్ బ్యాంకింగ్ వ్యవస్థ విస్తరించి ఉంటుంది. అయితే ఉన్న అన్ని బ్రాంచులను మేనేజ్మెంట్ అనేది ఎప్పటికప్పుడు సూపర్వైజ్ చేయడం కానీ లేదంటే ఎప్పటికప్పుడు కంట్రోల్ చేయడం కానీ పాసిబుల్ అవ్వదు, సాధ్యం కాని పని. ఒక బ్యాంకు ఉంటే వెళ్ళి ఆ బ్యాంకును వెరిఫై చేసుకోను, లేదంటే ఆ బ్యాంకును సూపర్వైజ్ చేసో మన బ్యాంక్ యొక్క పొజిషన్ ఏంటో తెలుసుకోవచ్చు. కానీ బ్రాంచ్ బ్యాంకింగ్లో నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉండడం వలన
ఏ బ్రాంచ్లో ఏం జరుగుతుందో అని తెలుసుకోవడం చాలా కష్టం. ఎలాంటప్పుడు ఆ బ్రాంచ్లో ఉండే మేనేజర్ ఫ్రాడ్ చేయడానికి అవకాశం ఉంటుంది, నిధులను దారి మళ్లించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది, లేదు నిధులను తనకు కావలసిన విధంగా మలుచుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా లేదా బ్యాంకులో ఉండే సిబ్బంది తమ చేతి వాటం చూపించే అవకాశం ఎక్కువ ఉంటుంది. బ్యాంకు తెలియకుండానే, మేనేజ్మెంట్కి తెలియకుండానే బ్యాంకులో డబ్బుని మాయం చేసే ఘటనలు మనం చాలా చూస్తూ ఉన్నాం. అంటే బ్రాంచ్ బ్యాంకింగ్ అంటే ఎక్కువ బ్రాంచ్లు ఉండడం వల్ల అన్ని బ్రాంచ్లని ఎఫెక్టివ్గా సూపర్వైజ్ చేయడం కానీ మేనేజ్మెంట్ అనేది చాలా కష్టం. మేనేజ్మెంట్కి నిర్వహించడమే చాలా కష్టం. ఒకటో రెండో బ్రాంచ్లు అయితే వాటి పనితీరు ఎట్లా ఉంది, వాటి ప్రోగ్రెస్ ఎట్లా ఉంది, లేదంటే లాభాలు వస్తున్నాయా నష్టాలు వస్తున్నాయని చూడడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ ఈ బ్రాంచ్ బ్యాంకింగ్లో నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉండడం వలన ఏ బ్రాంచ్కి లాభాలు వస్తున్నాయి, ఏ బ్రాంచ్కి ఎక్కువ నష్టాలు వస్తున్నాయి, ఏ బ్యాంక్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, ఏ బ్యాంక్ ఇన్ఎఫెక్టివ్గా పనిచేస్తుందని తెలుసుకోవడం కూడా చాలా కష్టము. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ ఇనిషియేటివ్, చొరవ కూడా చాలా తక్కువ, చొరవ తీసుకోరు మేనేజ్మెంట్. ఎవరైతే బ్యాంకును అపాయింట్ చేస్తుందో, బ్రాంచెస్కి ఎవరైతే మేనేజర్లు ఉంటారో వాళ్ళు ఇండిపెండెంట్గా స్వతంత్రంగా ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవడానికి వీలు ఉండదు. వీళ్ళు ప్రతి దానికి కూడా హెడ్ ఆఫీస్ మీదే డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది, లేదా కేంద్ర కార్యాలయాలపై డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది, ఆధారపడవలసి ఉంటుంది. వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చేంత వరకు వాళ్ళు చెప్పినట్టు చేయడం తప్ప వీళ్ళు ఏమీ చేయలేరు. బ్రాంచెస్ హ్యావ్ నో ఇండిపెండెన్స్. బ్రాంచెస్కి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఏమీ ఉండదు. అంటే రుణాలు మంజూరు చేయాలి అంటే బ్యాంకు మేనేజర్ అనేవాడు హెడ్ ఆఫీస్ని కాంటాక్ట్ అయ్యి హెడ్ ఆఫీస్ వాళ్ళు ఇచ్చే ఆర్డర్స్ వచ్చేంత వరకు ఎదురు చూసి అప్పుడు మాత్రమే రుణాలు మంజూరు చేయవలసి ఉంటుంది. దీని వలన చాలా సమస్యలు కూడా ఉంటాయి. బ్రాంచెస్ హ్యావ్ నో ఇండిపెండెన్స్ ఇన్ డిసిషన్ మేకింగ్. దే హ్యావ్ టు యాక్ట్ according to directions given by head office. హెడ్ ఆఫీస్ ఇచ్చే డైరెక్షన్స్ బట్టి మాత్రమే ఇక్కడ మేనేజర్స్ నడుచుకోవలసి ఉంటుంది. అంటే హెడ్ ఆఫీస్ నుంచి ఆర్డర్స్ వచ్చేంత వరకు మేనేజర్ అనేవాడు ఏ నిర్ణయం తీసుకోవడానికి వీలు లేదు, రుణాలు మంజూరు చేయడానికి వీలు లేదు. అయితే ఇక్కడ రుణాలకు అప్లై చేసిన వాళ్ళు వచ్చి మాకు రుణాలు ఇప్పుడు ఇస్తారు అని అడిగినప్పుడు మేనేజర్ వాళ్ళకి ఏ విధమైన సమాధానము ఇవ్వలేడు. కారణం ఏంటంటే వాళ్ళు అప్లై చేసిన తరువాత ఆ ఇన్ఫర్మేషన్ని ఆ బ్యాంకు మేనేజరు హెడ్ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ హెడ్ ఆఫీస్ నుంచి డైరెక్షన్స్ వచ్చేంత వరకు అతడు ఆ ఇన్ఫర్మేషన్ మేనేజర్కే తెలియని పరిస్థితి ఉంటుంది. నెక్స్ట్ మోనోపలిస్టిక్ టెండెన్సీస్. ఏకస్వామ్యాలను ప్రోత్సహిస్తూ ఉంటాయి ఈ బ్యాంకులు. ఎందుకు ఏకస్వామ్యాలు ప్రోత్సహిస్తూ ఉంటాయి అంటే ఒకటే బ్యాంకు దేశమంతటా అనేక బ్రాంచులు కలిగి ఉండడం వలన ఏకస్వామ్యాలను ప్రోత్సహిస్తూ ఉంటుంది. అంటే దేశం మొత్తం ఒకటో రెండో బ్యాంకులు దేశం మొత్తం మీద అనేక బ్రాంచులు కలిగి ఉండడం వల్ల ఈ బ్యాంకులు మోనోపోలిస్టిక్ పవర్గా ఏర్పడి దేశంలో ఉండే అన్ని బ్యాంకులను నియంత్రణ చేస్తూ ఉంటాయి. ఇట్ ఎంకరేజెస్ మోనోపాలిస్టిక్ టెండెన్సీస్. అంటే బ్రాంచ్ బ్యాంకులు ఏకస్వామ్యాలను లేదా గుత్తాధిపత్యాన్ని కలిగి ఉంటాయి. ఇట్ ఎంకరేజెస్ మోనోపాలిస్టిక్ టెండెన్సీస్. ఏ ఫ్యూ బిగ్ బ్యాంక్స్ డామినేట్స్ అండ్ కంట్రోల్ హోల్ బ్యాంకింగ్ సిస్టమ్ ఆఫ్ కంట్రీ త్రూ దేర్ బ్రాంచెస్. ఏ ఫ్యూ బ్యాంక్స్, కొన్ని బ్యాంకులు మాత్రమే అనేక బ్రాంచులు కలిగి ఉండడం వలన దేశంలో ఉండే బ్యాంకింగ్ వ్యవస్థను డామినేట్ చేస్తూ ఉంటుంది. ఇది మోనోపాలిస్టిక్ టెండెన్సీ. నెక్స్ట్ రీజనల్ ఇంబ్యాలెన్సెస్. ప్రాంతీయ అసమానతలకు ఇవి ఎక్కువ కారణం అవుతూ ఉంటాయి. ఫినాన్షియల్ రిసోర్సెస్ కలెక్టెడ్ ఇన్ స్మాలర్ అండ్ బ్యాక్వర్డ్ రీజన్స్. అంటే ఈ బ్యాంకులు ప్రాంతీయ అసమానతలకు ఎలా కారణమవుతున్నాయి అంటే ఫినాన్షియల్ రిసోర్సెస్ కలెక్టెడ్ ఇన్ స్మాలర్ అండ్ బ్యాక్వర్డ్ రీజన్స్. అనేక బ్రాంచులను స్థాపిస్తాయి మరియు ఆ బ్రాంచులు చిన్న వెనుకబడిన ప్రాంతాలలో అంటే గ్రామీణ ప్రాంతాలలో లేదంటే వెనుకబడిన ప్రాంతాలలో స్థాపించి ఆ బ్రాంచుల ద్వారా వచ్చిన నిధులను ఈ బ్యాంకులు ఏం చేస్తాయి అంటే ఏ బ్యాంకుల్లో అయితే ఎక్కువ లాభాలు వస్తాయో
ఆ పరిశ్రమలకు బదిలీ చేయడం జరుగుతూ ఉంటుంది. దీని వలన ఏ బ్రాంచ్లు ఎక్కడైతే ఎస్టాబ్లిష్ చేశారో ఆ ఏరియాలు డెవలప్ అవ్వకుండా ఎక్కడైతే పరిశ్రమలు బాగా ఉంటాయో ఆ ప్రాంతాలు బాగా డెవలప్ అవడానికి కారణం అవుతున్నాయి. దీనివల్ల ప్రాంతీయ అసమానతలు పెరగడానికి ఎక్కువ కారణం అవుతున్నాయి బ్రాంచ్ బ్యాంకింగ్లు. ఫినాన్షియల్ రిసోర్సెస్ కలెక్టెడ్ ఇన్ స్మాలర్ అండ్ బ్యాక్వర్డ్ రీజియన్స్. ఫినాన్షియల్ రిసోర్సెస్ ఆర్థిక వనరులను కలెక్టెడ్ ఇన్ స్మాలర్ అండ్ బ్యాక్వర్డ్ రీజియన్స్, చిన్న మరియు వెనుకబడిన ప్రాంతాల నుండి ప్రాంతాలలో బ్రాంచులను స్థాపించడం వలన ఆ బ్రాంచుల ద్వారా వచ్చిన నిధులను ఈ బ్రాంచ్ బ్యాంకింగ్ ఏం చేస్తుందంటే ఆర్ ట్రాన్స్ఫర్డ్ టు బిగ్గర్ ఇండస్ట్రియల్ సెంటర్స్. ఎక్కడైతే పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాలకు బదిలీ చేయడం జరుగుతూ ఉంటుంది. దిస్ ఎంకరేజ్ రీజనల్ ఇంబ్యాలెన్స్. ఇది ప్రాంతీయ అసమానతలు పెరగడానికి ఎక్కువ కారణం అవుతూ ఉంటాయి. అంటే కొన్ని బాగా వెనకబడిన ప్రాంతాల్లో బ్యాంకులు పెట్టి ఆ బ్యాంకులు అక్కడ ఉండే రైతులకు కానీ అక్కడ ఉండే చిన్న తరహా పరిశ్రమలకు కానీ అలాగే చిన్న తరహా కుటీర పరిశ్రమలకు కానీ వ్యవసాయదారులకు కానీ లేదు అంటే అక్కడ ఉండే ఉద్యోగాలకు ఉపాధి కల్పించడానికి కానీ నిధులను ఖర్చు చేయడం మానేసి ఇవి లాభాలు వచ్చే పరిశ్రమలకు, లాభాలు వచ్చే సంస్థలకు, లాభాలు వచ్చే ప్రాంతానికి మాత్రమే ఆ నిధులను బదిలీ చేయడం వలన ఎప్పుడు కూడా అభివృద్ధి చెందిన ప్రాంతాలు ఇంకా అభివృద్ధి చెందుతూ ఉంటాయి, వెనకబడిన ప్రాంతాలు అట్లానే వెనకబడే ఉంటున్నాయి. నెక్స్ట్ అడ్వర్స్ లింకేజ్ ఎఫెక్ట్. The losses of some branches have effect on other branches అంటున్నాడు. అంటే ఇక్కడ కొన్ని బ్రాంచుల్లో నష్టాలు వచ్చినప్పుడు దాని ప్రభావం మిగిలిన బ్రాంచుల్లో పడుతూ ఉంటుంది. ఎలా ఎందుకు పడుతుంది మిగిలిన బ్రాంచుల్లో అంటే కొన్ని బ్రాంచుల్లో నష్టాలు వచ్చినప్పుడు వాటిని మూసేయకుండా రన్ చేస్తూ ఉంటారు. అయితే కొన్ని బ్రాంచుల్లో లాభాలు వస్తూ ఉంటాయి. ఆ బ్రాంచుల్లో వచ్చిన లాభాన్ని నష్టం వచ్చిన బ్రాంచులకు ట్రాన్స్ఫర్ చేయడం వలన ఇక్కడ అడ్వర్స్ లింకేజ్ ఎఫెక్ట్ ఉంటుంది. లాభాలు వచ్చే బ్యాంకులు ఎలా ఫీల్ అవుతాయి అంటే మేము కష్టపడితే వాళ్ళు సుఖపడుతున్నారన్న విధంగా వాళ్ళు ఆలోచన విధానం మారిపోతూ ఉంటుంది. The losses of some branches have effect on other branches. కొన్ని బ్రాంచుల్లో నష్టాలు వస్తే దాని ప్రభావం మిగిలిన బ్రాంచుల మీద పడుతూ ఉంటుంది. అంటే బాగా లాభాలు వచ్చే బ్రాంచెస్ కి ప్రత్యేకమైన గుర్తింపు ఏమీ ఉండదు. ఈ బ్రాంచ్ బ్యాంకింగ్ లో బాగా లాభాలు వచ్చే బ్యాంకుల నుండి ఆ నిధులను అంటే ఎక్సెస్ అమౌంట్ ని ఆ లాభాలను నష్టాలు వచ్చే బ్యాంకులకు బదిలీ చేయడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇన్ఎఫిషియంట్ బ్రాంచెస్, అసమర్థ బ్రాంచీలు అంటున్నాడు. ద వీక్ అండ్ అన్ప్రాఫిటబుల్ బ్రాంచెస్ కంటిన్యూ టు ఆపరేట్ అండర్ ప్రొటెక్షన్ ఆఫ్ లార్జ్ అండ్ మోర్ ప్రాఫిటబుల్ బ్రాంచెస్ అన్నాడు. అంటే ద వీక్ అండ్ అన్ప్రాఫిటబుల్ అంటే ఇన్ఎఫిషియంట్ బ్రాంచెస్ కావనివ్వండి లేదంటే నష్టాలు వస్తున్న బ్రాంచెస్ అవనివ్వండి అవి కూడా కంటిన్యూ అవుతూ ఉంటాయి బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టంలో. ఎందుకంటే ఒక బ్రాంచ్ లో వచ్చే లాభాన్ని మరో బ్రాంచ్ కి బదిలీ చేయడం వల్ల నష్టం వచ్చే బ్రాంచ్లకు బదిలీ చేయడం వల్ల ఇన్ఎఫిషియంట్ బ్రాంచ్ అసమర్థ బ్రాంచ్లు కూడా రన్ అవుతూనే ఉంటాయి, కొనసాగుతూనే ఉంటాయి బ్రాంచ్ బ్యాంకింగ్ లో. ఇది ఒక సమస్య. ఎందుకయ్యా అంటే ఈ బ్రాంచ్ బ్యాంకింగ్ లో ఎన్నో బ్రాంచులు ఉన్న అన్ని బ్రాంచులు సంస్థ అభివృద్ధికై పని చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే నష్టం వచ్చినా లాభం వచ్చినా వాళ్ళు పెద్ద ఎంజాయ్ చేసేది ఏమీ ఉండదు. కారణం బ్రాంచ్ బ్యాంకింగ్ లో లాభాలు వచ్చాయి కదా అని ఆ సంస్థలకు ఎక్కువ నిధులు లేదా ఆ సంస్థకు ఎక్కువ అవకాశాలు కల్పించడం ఏమీ జరగదు. నష్టాలు వచ్చిన బ్యాంకులకు నష్టాలు వచ్చిన బ్రాంచులకు లాభాలు వచ్చే బ్రాంచుల నుండి నిధులను బదిలీ చేస్తారు. అందుకని బ్రాంచింగ్ వ్యవస్థలో బ్రాంచ్ బ్యాంకింగ్ అనేది ఒక ప్రత్యేకమైన వ్యవస్థగా దీన్ని మనం చెప్పుకోవాలి. అన్డిజైరబుల్ కాంపిటీషన్, పోటీతత్వం అనేది కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే బ్రాంచెస్ అన్ని కూడా బ్యాంక్స్ ఆర్ నాట్ ఓన్లీ compete in operating branches and also have an unhealthy competition with other banks.
అంటే ఈ బ్రాంచ్ బ్యాంకింగ్ లో అన్హెల్దీ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది అంటున్నాడు. బ్యాంక్స్ నాట్ ఓన్లీ కంప్యూట్ ఇన్ ఓపెనింగ్ బ్రాంచెస్ ప్రారంభించడమే కాదు, ఆ బ్రాంచెస్ తో పోటీ పడవలసిన అవసరం ఉంటుంది. కానీ ఈ బ్రాంచ్ బ్యాంకింగ్ లో అన్హెల్దీ కాంపిటీషన్ ని ప్రోత్సహించడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ యూనిట్ బ్యాంకింగ్. యూనిట్ బ్యాంకింగ్ ఈజ్ ఏ సిస్టమ్ వేర్ ఇండివిడ్యువల్ బ్యాంక్ undertakes banking business through a single office. యూనిట్ బ్యాంకింగ్ సిస్టమ్ అనేది ఇండివిడ్యువల్ బ్యాంక్, ఒకే బ్యాంకు ఉంటుంది, దీనికి సింగిల్ ఆఫీస్ ఉంటుంది. ఈ యూనిట్ బ్యాంకింగ్ లో బ్రాంచెస్ అనేవి ఏమీ ఉండవు, కేవలం ఒక బ్యాంకే ఉంటుంది. ఓకేనా, ఒక బ్యాంకే ఉంటుంది కాబట్టి దీనికి బ్రాంచెస్ అనేవి ఎస్టాబ్లిష్ చేయడానికి అవకాశం ఉండదు. అలా చాలా రకాల బ్యాంకులు యూనిట్ బ్యాంకు కింద ఉంటాయి. యూనిట్ బ్యాంకింగ్ ఈజ్ ఏ సిస్టమ్ వేర్ ఇండివిడ్యువల్ బ్యాంక్ అండర్టేక్స్ బ్యాంకింగ్ బిజినెస్ త్రూ ఏ సింగిల్ ఆఫీస్. కేవలం సింగిల్ ఆఫీస్, ఒకే ఆఫీసు ద్వారా బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తే, ఒకే ఆఫీస్ ద్వారా బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తే అటువంటి దాన్ని యూనిట్ బ్యాంకింగ్ అంటారు. యూనిట్ బ్యాంకింగ్ ఈజ్ డెవలప్డ్ ఇన్ యుఎస్ఏ. ఇది అమెరికాలో డెవలప్ అయిన బ్యాంకింగ్ వ్యవస్థ ఇది. యూనిట్ బ్యాంకింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ లోకలైజ్డ్ బ్యాంకింగ్. ఇవి లోకలైజ్డ్ బ్యాంకింగ్ అని కూడా యూనిట్ బ్యాంక్ ని పిలువవచ్చును. డెఫినేషన్: ఏ బ్యాంకింగ్ సిస్టమ్ ఇన్ విచ్ ఏ బ్యాంక్ ఈజ్ నాట్ పర్మిటెడ్ టు ఓపెన్ బ్రాంచెస్ ఈజ్ యూనిట్ బ్యాంకింగ్. అంటే ఈ బ్యాంకింగ్ సిస్టమ్ లో ఏ బ్యాంకుకైతే బ్రాంచెస్ ని స్టార్ట్ చేయడానికి పర్మిట్ లేదో, నాట్ పర్మిటెడ్, అవకాశం లేదో, అటువంటి బ్యాంకులను యూనిట్ బ్యాంకింగ్ అంటారు. నెక్స్ట్ అయితే యూనిట్ బ్యాంకింగ్ లో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. అయితే బ్రాంచ్ బ్యాంకింగ్ లో ఉండే డిసడ్వాంటేజెస్ యూనిట్ బ్యాంకింగ్ కి అడ్వాంటేజెస్ కింద మనం చెప్పుకోవచ్చు. లోకల్ డెవలప్మెంట్. ఇట్ హ్యాస్ స్పెషలైజ్డ్ నాలెడ్జ్ ఆఫ్ లోకల్ ప్రాబ్లమ్స్ అండ్ సర్వ్ ది రిక్వైర్మెంట్స్ ఆఫ్ లోకల్ డెవలప్మెంట్ ఇన్ బెటర్ మేనర్ దెన్ బ్రాంచ్ బ్యాంకింగ్. అంటే ఈ యూనిట్ బ్యాంకింగ్ అనేది లోకల్ గా ఉంటుంది కాబట్టి, ఇది లోకలైజ్డ్ బ్యాంకులు కాబట్టి అక్కడ ఉండే లోకల్ ప్రాబ్లమ్స్ ని తెలుసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటో తెలుసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. లోకల్ ప్రాంతీయంగా అభివృద్ధి చెందడానికి బ్రాంచ్ బ్యాంకింగ్ కంటే యూనిట్ బ్యాంకింగ్ ఎక్కువ ఎఫెక్టివ్ గా పనిచేస్తూ ఉంటుంది. బ్రాంచ్ బ్యాంకింగ్ ఎప్పుడు కూడా లోకల్ డెవలప్మెంట్ ని ఏం ప్రోత్సహించదు. బ్రాంచ్ బ్యాంకింగ్ ఏం చేస్తుంది అంటే లోకల్ గా డెవలప్మెంట్ ని చూసుకోదు, అది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కి మాత్రమే నిధులను బదిలీ చేసేస్తూ ఉంటుంది. నెక్స్ట్, ప్రమోట్ రీజనల్ బ్యాలెన్స్. There is no transfer of funds from rural and backward areas, big industrial commercial centers. ఈ యూనిట్ బ్యాంకింగ్ అనేది రూరల్ అండ్ బ్యాక్వర్డ్ ఏరియాస్ లో ఈ యూనిట్ బ్యాంకులు ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఆ యూనిట్ బ్యాంకులకు వచ్చే లాభాలను గాని రిసోర్స్ వనరులను గాని ఈ యూనిట్ బ్యాంక్ అనేది పారిశ్రామిక రంగాలకు బదిలీ చేయడం జరగదు. అందువలన ప్రాంతీయంగా అభివృద్ధి చెందడానికి, ప్రాంతీయ అసమానతలను లేకుండా చేయడానికి ఈ బ్యాంకింగ్ వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది. అదే బ్రాంచ్ బ్యాంకింగ్ తీసుకున్నాం అనుకోండి, రూరల్ అండ్ బ్యాక్వర్డ్ ఏరియాస్ లో బ్యాంకులు ఎస్టాబ్లిష్ చేస్తారు. ఆ బ్యాంకుల్లో వచ్చే ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫండ్స్ ని ప్రాఫిటబుల్ సెక్టార్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతూ ఉంటుంది. అది యూనిట్ బ్యాంకింగ్ లో జరగదు. నెక్స్ట్, ఈజీ మేనేజ్మెంట్. నిర్వహణ చాలా సులభం. ఎందుకు యూనిట్ బ్యాంకింగ్ లో నిర్వహణ సులభం అంటే ఒకే ఆఫీస్ ఉంటుంది కాబట్టి
ఒకే బ్యాంకు కాబట్టి ఈజీగా మనం నిర్వహణ చేయవచ్చును లేదా చూడవచ్చును. మేనేజ్మెంట్ అండ్ సూపర్విజన్ ఆఫ్ ఏ యూనిట్ బ్యాంక్ is much easier because manager as a local bank greater chance of cultivating friendly relation with clients అంటున్నాడు. అంటే మేనేజ్మెంట్ అండ్ సూపర్విజన్ ఆఫ్ ఏ యూనిట్ బ్యాంక్ ఈజ్ మచ్ ఈజియర్. మేనేజ్మెంట్ నిర్వహణ మరియు పర్యవేక్షణ యూనిట్ బ్యాంకింగ్ లో చాలా సులభంగా మనం చూడవచ్చును. ఎందుకంటే ఒకటే ఉంటుంది కాబట్టి, దానికి తోడు మేనేజర్ అనేవాడు లోకల్ గా ఉండే వ్యక్తి ఉంటాడు కాబట్టి అతనికి ఆ బ్యాంకుకు వచ్చే క్లయింట్లతో మంచి రిలేషన్ స్నేహపూర్వకమైన సంబంధాలను నెలకొల్పుకొని ఆ రిలేషన్స్ ని మెయింటైన్ చేయడం వలన ఈ బ్యాంకులు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. అంటే అదే బ్రాంచ్ బ్యాంకింగ్ తీసుకోండి. బ్రాంచ్ బ్యాంకింగ్ లో దేశమంతటా అనేక వేల బ్రాంచులు ఉండడం వలన ఒకే మేనేజ్మెంట్ అనేక బ్రాంచులు ఉంటాయి కాబట్టి ఈ మేనేజ్మెంట్ అన్ని బ్రాంచుల పర్యవేక్షణ కానీ కంట్రోల్ కానీ అలానే సూపర్విజన్ కానీ నిర్వహణ కానీ చూడడం చాలా కష్టంతో కూడుకున్న పని. సో కెన్ బై దట్ హీ కెన్ ఈజీలీ ఎక్వైర్ పర్సనల్ నాలెడ్జ్ ఆఫ్ హిస్ కస్టమర్. అతడు ఆ ప్రాంతం ఆ లోకల్లోనే ఉంటాడు కాబట్టి అతడికి అక్కడ ఉండే కస్టమర్స్ యొక్క పర్సనల్ నాలెడ్జ్ వ్యక్తిగతంగా అతనికి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళ గురించి తెలుసుకోవడానికి కానీ వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి కానీ ఇక్కడ ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇనిషియేటివ్ ఇన్ బ్యాంకింగ్ బిజినెస్. చొరవ తీసుకునే తత్వం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఒకే బ్యాంక్ ఉంటుంది కాబట్టి దే హ్యావ్ ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ అండ్ గ్రేటర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ లోకల్ ప్రాబ్లమ్స్. ఇక్కడ ఈ బ్యాంకింగ్ సిస్టమ్ లో అక్కడ లోకల్ గా ఉండే సమస్యలు అంటే ఆ ప్రాంతంలో ఉండే సమస్యలని తెలుసుకొని ఇన్వాల్వ్ అవి అంటే ఇన్వాల్వ్మెంట్ అయ్యింది లోకల్ ప్రాబ్లమ్స్ మొత్తం అక్కడ ఉండే సమస్యలని తెలుసుకొని వాటిని పరిష్కరించడానికి ఈ యూనిట్ బ్యాంకింగ్ లో ఎక్కువ అవకాశం ఉంటుంది. దే ఆర్ ఇన్ ఏ పొజిషన్ టు టేక్ ఇనిషియేటివ్ టు టాకిల్ దీస్ ప్రాబ్లమ్స్. అతడు ఆ ప్రాంతాల్లోనే ఉండడం వలన అతడు ఆ లోకల్ పర్సన్ అవ్వడం వలన అతడు మేనేజర్ అనేవాడు అక్కడే ఉంటాడు కాబట్టి అతడికి ఆ ప్రాంతంలో ఉండే సమస్యలు ఏంటో తెలుసు కాబట్టి ఆ సమస్యలను ఎలా సాల్వ్ చేయాలో తెలుసు కాబట్టి అతడు ఈజీగా ట్యాకిల్ చేయడానికి ఎక్కువ అవకాశం ఈ యూనిట్ బ్యాంకింగ్ లో ఉంటుంది. నెక్స్ట్ నో మోనోపాలిస్టిక్ టెండెన్సీస్. యూనిట్ బ్యాంకింగ్ లో ఒకే బ్యాంకు ఉంటుంది కాబట్టి మోనోపాలిస్టిక్ పవర్స్ ఇందులో ఉండవు. గుత్తాధిపత్యాన్ని లేదా ఏకస్వామ్యాన్ని ఇందులో చూపించడం కుదరదు. అదే బ్రాంచ్ బ్యాంకింగ్ తీసుకోండి. దేశంలో 4-5 బ్యాంకులు ఉన్నాయనుకోండి, పెద్ద పెద్ద బ్యాంకులు. అవి అనేక బ్రాంచులను ప్రారంభించి దేశమంతా బ్రాంచులను విస్తరించడం వలన అవి మోనోపాలిస్టిక్ అవన్నీ ఏకమైపోయి మోనోపాలిస్టిక్ పవర్కి ఎదగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ యూనిట్ బ్యాంకింగ్ లో మోనోపాలిస్టిక్ పవర్ గా ఎదిగే అవకాశాలు చాలా తక్కువ. యూనిట్ బ్యాంక్స్ ఆర్ జనరలీ ఆఫ్ స్మాల్ సైజ్. ఇవి చాలా చిన్న సంస్థలు. దేర్ ఈజ్ నో పాసిబిలిటీ ఆఫ్ జనరేటింగ్ మోనోపాలిస్టిక్ టెండెన్సీస్. దేర్ ఈజ్ నో పాసిబిలిటీ ఆఫ్ జనరేటింగ్. ఇక్కడ ఏకస్వామ్యాలను గాని లేదా గుత్తాధిపత్యాన్ని గాని ప్రోత్సహించడానికి ఎక్కువ అవకాశం ఉండదు. మోనోపాలిస్టిక్ పవర్స్ అంటే వాళ్ళు చెప్పిన వడ్డీ రేట్లకే వాళ్ళు చెప్పిన విధంగానే అన్ని చేసుకుంటూ ఉండాలి. కానీ ఈ యూనిట్ బ్యాంకింగ్ లో మోనోపాలిస్టిక్ టెండెన్సీ ఉండకపోవడం వలన ఎవరికి వారు వాళ్ళకి నచ్చిన వడ్డీ రేట్లను వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. నో ఇన్ఎఫిషియెంట్ బ్రాంచెస్. అసమర్థ బ్రాంచీలు ఇందులో ఎక్కువ కొనసాగవు. అసమర్థంగా ఉండేవి కొనసాగవు. అండర్ యూనిట్ బ్యాంకింగ్ సిస్టమ్ వీక్ అండ్ ఇన్ఎఫిషియెంట్ బ్రాంచెస్ ఆర్ ఆటోమేటికలీ ఎలిమినేటెడ్. ఈ యూనిట్ బ్యాంకింగ్ సిస్టమ్ లో ఏదైతే బలహీనంగా ఉన్నాయో అసమర్థంగా ఉన్న బ్రాంచీలను తొలగించడం జరుగుతూ ఉంటుంది.
అదే మనం బ్రాంచ్ బ్యాంకింగ్ లో చెప్పుకున్నాము. బ్రాంచ్ బ్యాంకింగ్ లో కొన్ని బ్రాంచ్లు ఇన్ఎఫిషియెంట్ గా ఉంటాయి. నాట్ ప్రాఫిటబుల్ బ్రాంచెస్ కూడా రన్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే అనేక బ్రాంచ్లు ఉండడం వలన అందులో కొన్ని బ్రాంచ్లు ఇన్ఎఫిషియెంట్ గా ఉన్నా లేదు వీక్ గా ఉన్నా ఆ బ్రాంచ్లు కూడా అవి రన్ అవుతూ ఉంటాయి. లాభాలు వచ్చే బ్రాంచ్లు ఉన్నంత కాలం అలాంటి ఇన్ఎఫిషియెంట్ బ్రాంచెస్ రన్ అవుతూనే ఉంటాయి. కానీ యూనిట్ బ్యాంకింగ్ దగ్గరికి వచ్చేసరికి ఒకే బ్యాంక్ ఉంటుంది, ఒకే బ్రాంచ్ కాబట్టి దీనికి ఇది ఒకే ఆఫీస్ కాబట్టి ఇక్కడ ఇన్ఎఫిషియెంట్ గా కానీ ఏ బ్రాంచ్ అయినా ఉంటే అది ఇమీడియట్ గా ఎలిమినేట్ చేయడం జరుగుతుంది, తొలగించడం జరుగుతూ ఉంటుంది. నో డిసెకానమీస్ ఆఫ్ లార్జ్ స్కేల్ ఆపరేషన్. భారీ తరహా ఆదాయాలు ఇక్కడ రావడానికి ఎక్కువ అవకాశం లేదు. మనం చెప్పుకున్నాం బ్రాంచ్ బ్యాంకింగ్ లో అనేక బ్రాంచ్లు ఉంటాయి, అవి అనేక బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తాయి, భారీ తరహా ఆదాయాలు పొందుతూ ఉంటాయి, శ్రమ విభజన కూడా ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంటుంది. కానీ ఈ యూనిట్ బ్యాంకింగ్ దగ్గరికి వచ్చేసరికి డిసెకానమీస్ అండ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ లార్జ్ స్కేల్ ఆపరేషన్స్ అంటే ఇక్కడ డిసెకానమీస్ ఎక్కువ భారీ తరహా ఆదాయాలు ఉండవు. ఎందుకు ఉండవు అంటే ఇది చాలా చిన్న సంస్థ కాబట్టి దీని కార్యకలాపాలు కూడా లోకల్ గానే ఉంటాయి కాబట్టి ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉంటాయి కాబట్టి ఈ యూనిట్ బ్యాంకింగ్ లో నో డిసెకానమీస్ ఆఫ్ లార్జ్ స్కేల్ ఆపరేషన్. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ యూనిట్ బ్యాంకింగ్. నో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిస్క్. మనం బ్రాంచ్ బ్యాంకింగ్ చదువుకున్నాం. బ్రాంచ్ బ్యాంకింగ్ లో నష్టాన్ని లేదా రిస్క్ ని మిగిలిన ఒక బ్రాంచ్ లో వచ్చే రిస్క్ ని మిగిలిన బ్రాంచ్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే నష్టం వచ్చిన బ్రాంచ్ లాభం వచ్చిన బ్రాంచ్ తో కవర్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది బ్రాంచ్ బ్యాంకింగ్ లో. కానీ ఈ యూనిట్ బ్యాంకింగ్ లో అవకాశం లేదు. ద బ్యాంక్ ఆపరేషన్స్ ఆర్ హైలీ లోకలైజ్డ్. ఈ బ్యాంకు కార్యకలాపాలు ఒక ప్రాంతానికే పరిమితమై ఉంటాయి. దే డిపెండ్స్ అపాన్ వన్ ఇండస్ట్రీ. ఇవి ఎక్కువ పరిశ్రమల మీదే డిపెండ్ అయి ఉంటాయి. ఇవి పరిశ్రమల మీదే డిపెండ్ అయి ఉండడం వలన ద యూనిట్ బ్యాంక్ యాక్చువల్లీ కొలాప్స్ వెన్ దోస్ ఇండస్ట్రియల్ ఫెయిల్. ఇవి పరిశ్రమలు వేటి మీద అయితే ఆధారపడ్డాయో ఆ పరిశ్రమలు నష్టాలు పాలైనప్పుడు ఈ బ్యాంకింగ్ కొలాప్స్ అయిపోతూ ఉంటాయి. ఇవి మాయమైపోతూ ఉంటాయి, ఇంకా కనపడవిగా. నష్టాలు వచ్చినప్పుడు మూసేస్తూ ఉంటారు. ఇక ఇనేబిలిటీ టు ఫేస్ క్రైసిస్. Its limited resources restrict their ability to face financial crisis. ఆర్థిక పరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది యూనిట్ బ్యాంకింగ్. ఎందుకు ఎదుర్కోవాల్సి వస్తుందంటే ఇట్స్ లిమిటెడ్ రిసోర్సెస్, తక్కువ వనరులు కలిగి ఉంటాయి ఈ బ్యాంకులు. రిస్ట్రిక్ట్ దేర్ ఎబిలిటీ టు ఫేస్ అంటే తక్కువ వనరులు ఉండడం వలన ఆర్థికంగా ఎక్కువ నిధులు కావాల్సి వచ్చినప్పుడు వీటికి ఫైనాన్షియల్ క్రైసిస్ ఆర్థిక పరమైన సమస్యలు ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. నెక్స్ట్ నో బ్యాంకింగ్ డెవలప్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ ఏరియాస్. Their limited resources cannot afford to open an economic banking business in smaller towns, rural areas అన్నట్టు. There is limited resource. ఈ యూనిట్ బ్యాంకింగ్ లో వనరులు అనేవి ఎప్పుడు తక్కువగానే ఉంటాయి. కెనాట్ afford to open an economic banking business in smaller town and rural areas. ఇవి బాగా వెనకబడిన ఏరియాస్లలో ఈ బ్యాంకింగ్ వ్యవస్థను స్థాపించడానికి ఎక్కువ ఆసక్తి చూపవు. కారణం ఏంటంటే వీటికి ఉండే వనరులు చాలా తక్కువ కాబట్టి ఇవి ఎక్కువగా పట్టణాల నగరాలలో కానీ ఎక్కువ డిపాజిట్లు ఎక్కడైతే ఎక్కువ వస్తాయో ఆ ప్లేసుల్లోనే ఈ బ్యాంకులు ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతూ ఉంటుంది. అందుకని నో బ్యాంకింగ్ డెవలప్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ ఏరియాస్. వెనకబడిన ప్రాంతాలలో ఈ యూనిట్ బ్యాంకింగ్ అనేది అభివృద్ధి చెందలేదు. కారణం ఏంటంటే ఒకటే, ఈ బ్యాక్వర్డ్ ఏరియాస్ లో
బ్యాంకులను ఎస్టాబ్లిష్ చేయడం వలన ఈ యూనిట్ బ్యాంక్ అనేది వాటిని సక్సెస్ఫుల్ గా రన్ చేయలేదు కాబట్టి ఇవి బ్యాక్వర్డ్ ఏరియాస్ లో డెవలప్ చేయబడలేదు. నెక్స్ట్, ల్యాక్ ఆఫ్ స్పెషలైజేషన్. These banks are very small so that they are not able to introduce division of labor and specialization and cannot afford to employ highly trained staff. అంటే ల్యాక్ ఆఫ్ స్పెషలైజేషన్ అంటే ప్రత్యేకీకరణకు యూనిట్ బ్యాంకింగ్ లో అవకాశం చాలా చాలా తక్కువ. కారణం ఏంటంటే యూనిట్ బ్యాంక్ అనేది చాలా చిన్న సంస్థ, ఒకే బ్యాంకు ఉంటుంది. అదే బ్రాంచ్ బ్యాంకింగ్ తీసుకున్నాం అనుకోండి, బ్రాంచ్ బ్యాంకులు అనేక బ్రాంచులు ఉంటాయి కాబట్టి ఆ బ్రాంచులలో ఎఫెక్టివ్ పర్సన్స్ ని ఇన్ఎఫిషియంట్ బ్రాంచెస్ కి ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ బ్రాంచెస్ ని డెవలప్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. డివిజన్ ఆఫ్ లేబర్ ని కూడా చేయవచ్చు, అంటే రైట్ పర్సన్ రైట్ ప్లేస్ లో ఉంచవచ్చు అక్కడ. అంటే రైట్ పర్సన్ రైట్ ప్లేస్ అంటే ఒక ఇన్ఎఫిషియంట్ బ్రాంచ్ కి ఎఫెక్టివ్ మేనేజర్ అపాయింట్ చేయడం వలన ఆ బ్రాంచ్ కూడా కొంతకాలానికి ఎఫెక్టివ్ గా ఈ ప్రాఫిట్ ఎర్నింగ్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అయితే ఇందులో వచ్చేసరికి దీస్ బ్యాంక్స్ ఆర్ వెరీ స్మాల్, చాలా చిన్న సంస్థలు ఇవి. సో దట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఇంట్రడ్యూస్ డివిజన్ ఆఫ్ లేబర్, శ్రమ విభజనకు అవకాశం ఉండదు. ఎందుకంటే చాలా చిన్న సంస్థ కాబట్టి, ఒకటే బ్రాంచ్ ఉంటుంది కాబట్టి, ఒకటే ఆఫీస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ డివిజన్ ఆఫ్ లేబర్ ని ఇంట్రడ్యూస్ చేయడం పాసిబుల్ కాదు. అండ్ స్పెషలైజేషన్ కెనాట్ ఆఫర్డ్ టు ఎంప్లాయ్ హైలీ ట్రైన్డ్ స్టాఫ్. ఈ యూనిట్ బ్యాంకింగ్ లో మంచి ట్రైన్డ్ స్టాఫ్ ని కూడా అపాయింట్ చేయడం కుదరదు. కారణం ఏంటంటే ఇక్కడ అట్రాక్టివ్ శాలరీస్ కూడా ఎక్కువ ఇవ్వడానికి అవకాశం లేదు. అదే బ్రాంచ్ బ్యాంకింగ్ లో అనుకోండి, ఎఫెక్టివ్ పర్సన్ కి హైయర్ శాలరీస్ పే చేసి వాళ్ళ ఇన్ఎఫిషియంట్ బ్రాంచెస్ కి ట్రాన్స్ఫర్ చేసి ఆ బ్రాంచెస్ డెవలప్మెంట్ కి ఎవరు బాగా పనిచేస్తారో వాళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి వాళ్ళని ఆ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒకటే బ్రాంచ్ ఉంటుంది కాబట్టి ఆ లోకల్ గా ఉండే వ్యక్తి మేనేజర్ అపాయింట్ చేస్తారు కాబట్టి ఈ బ్రాంచ్లలో ట్రైన్డ్ స్టాఫ్ అనేది పాసిబుల్ కాదు. నెక్స్ట్, కాస్ట్లీ remittance of funds. It has no branches at other places. As a result, it has to depend upon correspondent banks for transfer of funds which is heavy expensive. Costly remittance of funds, వీటికి నిధులను సమకూర్చుకోవడం ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని. ఎందుకంటే ఈ యూనిట్ బ్యాంక్ కి నో బ్రాంచ్లు లేవు. అదే బ్రాంచ్ బ్యాంకింగ్ అనుకోండి, ఎక్కువ నిధులు లేదా ఎక్కువ సర్ప్లస్ ఉన్న బ్రాంచుల నుంచి క్యాపిటల్ ని లేదా ఫండ్స్ ని తక్కువ క్యాష్ రిజర్వ్స్ లేదా తక్కువ ఫండ్స్ ఉన్న బ్రాంచెస్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే యూనిట్ బ్యాంకింగ్ లో ఒకటే బ్యాంక్ ఉంటుంది కాబట్టి, దానికి తోడు ఈ బ్రాంచెస్ అనేవి ఏమి ఉండవు కాబట్టి, ఎట్ అదర్ ప్లేసెస్ యాజ్ రిజల్ట్ ఇంకెక్కడా బ్రాంచ్లు లేవు కాబట్టి ఇట్ హ్యాస్ టు డిపెండ్ అపాన్ కరస్పాండెంట్ బ్యాంక్స్ ఫర్ ట్రాన్స్ఫర్. ఇవి కరస్పాండెంట్ బ్యాంకుల మీద డిపెండ్ అయ్యి ఎక్కువ వడ్డీ రేట్లకు అప్పులు తెచ్చుకోవలసి వస్తూ ఉంటుంది. అలానే డిస్పారిటీ ఇన్ ఇంట్రెస్ట్ రేట్స్, వడ్డీ రేట్లలో కూడా తేడాలు ఉంటాయి. సిన్స్ ఈజీ అండ్ చీప్ మూవ్మెంట్ ఆఫ్ ఫండ్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అండర్ యూనిట్ బ్యాంకింగ్ సిస్టమ్. Since easy and cheap movement of funds does not exist under unit banking system. ఈ యూనిట్ బ్యాంకింగ్ సిస్టమ్ లో ఇక్కడ క్యాపిటల్ కానీ ఫండ్స్ కానీ ఈజీగా మూవ్మెంట్ చేయడం కుదరదు. కారణం ఏంటంటే ఒకటే బ్రాంచ్ ఉంటుంది లేదా ఒకే బ్యాంకు ఉంటుంది కాబట్టి ఈ బ్యాంకు అనేది ఇక రకరకాల బ్యాంకులు ఉంటాయి. ఇక్కడ యూనిట్ బ్యాంక్ అనేది బ్రాంచ్ వ్యవస్థ లేదు కాబట్టి
ఇది దేశంలో అనేక మంది ఇండివిజువల్ వ్యక్తులు స్థాపిస్తారు కాబట్టి ఒక్కో యూనిట్ బ్యాంకు ఒక్కో రకమైన ప్లేస్ లో ఉంటుంది కాబట్టి ఒక్కో రకమైన వడ్డీ రేట్లను కూడా ఫాలో అవుతూ ఉంటారు. నెక్స్ట్ లోకల్ ప్రెజర్. ప్రాంతీయంగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. లోకల్ ప్రెజర్ ప్రాంతీయంగా ఒత్తిడి ఎక్కువ ఎందుకు ఉంటుందంటే అక్కడ ఉండే మేనేజర్ అనేవాడు ఎక్కువగా లోకల్ పర్సన్ అవడం వలన ఆ లోకల్ పీపుల్ అందరూ అతనితో పర్సనల్ కాంటాక్ట్ లేదా ఫ్రెండ్లీ రిలేషన్స్ మెయింటైన్ చేయడం వలన లోకల్ ప్రెజర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ లోన్స్ ని ప్రొవైడ్ చేయడంలో కానీ లేదా రుణాలు మంజూరు చేయడానికి కానీ లేదంటే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కానీ లేదు అంటే అక్కడ ఉండే చిన్నతర పరిశ్రమలకు రుణాలు మంజూరు చేయడానికి కానీ ఇతడి మీద ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. దీనివల్ల నార్మల్ ఫంక్షనింగ్ అంటే రోజు జరిగే బ్యాంకింగ్ కార్యకలాపాలకు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. సిన్స్ యూనిట్ బ్యాంక్స్ ఆర్ హైలీ లోకలైజ్డ్ ఇన్ దేర్ బిజినెస్, లోకల్ ప్రెజర్. ఇక్కడ మ్యాక్సిమం యూనిట్ బ్యాంక్స్ అనేవి ఒక ప్రాంతానికి పరిమితమై ఉండడం వలన లోకల్ ప్రెజర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఒత్తిడి అంటే ప్రాంతీయంగా ఉండే ప్రజలు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇంటర్ఫీరెన్స్ జనరలీ డిస్టర్బ్ దేర్ నార్మల్ ఫంక్షనింగ్. వీళ్ళందరూ లోన్స్ అప్లై చేయడమో మరేదో కారణం చేతనో ఇతని మీద ఎక్కువ ప్రెజర్ పెట్టడం జరుగుతూ ఉంటుంది. లోన్స్ అంటే ఇక ఫండ్స్ తక్కువ ఉన్నప్పుడు లోన్స్ ప్రొవైడ్ చేయలేరు కదా, అలాంటప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అంటే డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. నార్మల్ ఫంక్షనింగ్ అంటే రోజువారీ కార్యకలాపాలకు అడ్డు తగులుతూ ఉంటారు. లోన్స్ ఎప్పుడు వస్తాయి ఎదురు చూస్తూ ఉండడం కూడా ఇది యూనిట్ బ్యాంకింగ్ లో ఒక డిసడ్వాంటేజ్ కింద మనం చెప్పుకోవచ్చును. అన్డిజైరబుల్ కాంపిటీషన్. పోటీ అనేది ఎప్పుడు కూడా హెల్దీగా ఉండాలి. అన్హెల్దీ కాంపిటీషన్ ఎప్పుడు కూడా ప్రమాదకరమైనవే. యూనిట్ బ్యాంక్స్ ఆర్ ఇండిపెండెంట్లీ రన్ బై డిఫరెంట్ మేనేజ్మెంట్స్. యూనిట్ బ్యాంక్స్ అనేవి ఎప్పుడు కూడా డిఫరెంట్ మేనేజ్మెంట్స్ రన్ చేస్తూ ఉంటాయి. యూనిట్ బ్యాంక్స్ అన్ని బ్రాంచ్ బ్యాంకింగ్ లాగా ఒకే హెడ్ ఆఫీస్ ఒకే మేనేజ్మెంట్ ఉండదు. దీంట్లో డిఫరెంట్ పీపుల్ ఉంటారు, డిఫరెంట్ మేనేజ్మెంట్స్ ఉంటాయి. Thus result in undesirable competition among different unit bank. అంటే ఒక్కో యూనిట్ బ్యాంకు ఒక్కో రకంగా ఉండడం వలన దీనిలో అన్డిజైరబుల్ పోటీ ఎక్కువ అవుతూ ఉంటుంది. అంటే ఆరోగ్యకరమైన పోటీ ఉండదు, అనారోగ్యకరమైన పోటీని ఇవి ప్రోత్సహిస్తూ ఉంటాయి. ఒక్కో యూనిట్ బ్యాంకు ఒక్కో విధి విధానాలను కలిగి ఉండడం ఒకటి. అంటే యూనిట్ బ్యాంకింగ్ లో బ్యాంకులు అన్ని కూడా వివిధ పాలసీలు కానీ విధి విధానాలు కానీ ఆయా మేనేజ్మెంట్స్ మాత్రమే నిర్ణయిస్తాయి కాబట్టి అన్ని యూనిట్ బ్యాంకులు ఒకే విధానాన్ని ఫాలో అవ్వాల్సిన రూల్ ఏమీ లేదు. అదే బ్రాంచ్ బ్యాంకింగ్ తీసుకోండి, ఒకటే హెడ్ ఆఫీస్ ఉంటుంది కాబట్టి ఈ హెడ్ ఆఫీస్ నుంచే అన్ని గైడ్ లైన్స్ కానీ సజెషన్స్ కానీ కంట్రోల్ కానీ జరుగుతుంది కాబట్టి దాంట్లో పోటీ ఉండదు. దీంట్లో అన్డిజైరబుల్ కాంపిటీషన్ ఎక్కువగా నెలకొల్పడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక డిసడ్వాంటేజ్. నెక్స్ట్ మనం చెప్పుకునే టాపిక్ మిక్స్డ్ బ్యాంకింగ్. ఈ మిక్స్డ్ బ్యాంకింగ్ ఏం చేస్తుందా అంటే కేవలం పారిశ్రామిక రంగానికి మాత్రమే ఎక్కువగా రుణాలు మంజూరు చేయడం జరుగుతుంది. ఇది పారిశ్రామిక అభివృద్ధికి ఎక్కువ తన నిధులను మంజూరు చేస్తూ ఉంటుంది. ఇఫ్ బ్యాంక్స్ ప్రొవైడ్ బోత్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ లోన్స్. ఈ బ్యాంకులు పారిశ్రామిక రంగానికి కావలసిన స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక రుణాలను మంజూరు చేస్తూ ఉంటాయి. ఇట్ ఈస్ కాల్డ్ మిక్స్డ్ బ్యాంకింగ్. అలా ఏ బ్యాంకులైతే షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ రెండు రకాలు, షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక రుణాలను మంజూరు చేస్తాయో ఆ బ్యాంకునే మిక్స్డ్ బ్యాంకింగ్ అంటారు. సాధారణంగా కొన్ని బ్యాంకులు షార్ట్ టర్మ్ లోన్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాయి, కొన్ని బ్యాంకులు లాంగ్ టర్మ్ లోన్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్, ఇప్పుడు కొన్ని ఏ బ్యాంకులు షార్ట్ టర్మ్ అంటే
కమర్షియల్ బ్యాంక్స్ ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్ లోన్స్ ని మాత్రమే ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. అవి లాంగ్ టర్మ్ ని ఎక్కువగా ఎంకరేజ్ చేయడం జరగదు. అలానే ల్యాండ్ డెవలప్మెంట్ బ్యాంక్స్ కానీ కొన్ని రకాల ఇండస్ట్రియల్ బ్యాంక్స్ కానీ లాంగ్ టర్మ్ లోన్స్ ని మాత్రమే ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ మిక్స్డ్ బ్యాంకింగ్ వచ్చేసరికి బోత్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక రుణాలను మంజూరు చేస్తాయి కాబట్టి వీటిని మిక్స్డ్ బ్యాంకింగ్ అంటారు. జర్మన్ బ్యాంక్స్ ఆర్ మిక్స్డ్ బ్యాంక్. జర్మన్ బ్యాంక్స్ అన్ని కూడా మిక్స్డ్ బ్యాంకులే. ఇవి ఎక్కువ జర్మన్లో అభివృద్ధి చెంది ఉన్నాయి. ఇంగ్లాండ్ వంటి దేశాల్లో అభివృద్ధి చెందడం వలన జర్మన్ బ్యాంక్స్ ఆర్ మిక్స్డ్ బ్యాంక్స్ అంటూ ఉంటారు. దే రైజ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ బై ఫ్లోటింగ్ షేర్ అండ్ బాండ్స్. ఇక్కడ ఈ మిక్స్డ్ బ్యాంకింగ్ అనేది రెండు మూడు బ్యాంకులు కలిసి సిండికేట్ గా ఏర్పడి ఒక పరిశ్రమను స్థాపించి ఆ పరిశ్రమను కూడా తామే నిర్వహిస్తూ ఉంటారు. అయితే కొంతకాలం గడిచిన తరువాత ఆ బ్యాంకు తన కాళ్ళ మీద తను నిలబడినప్పుడు లేదా ఆ పరిశ్రమ తన కాళ్ళ మీద తను నిలబడినప్పుడు ఆ బ్యాంకులో వీళ్ళు పెట్టిన వాటాలను బాండ్ల రూపంలో అమ్మివేస్తారు. దే రైజ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ బై ఫ్లోటింగ్ షేర్స్ అండ్ బాండ్స్. వీళ్ళకి కావలసిన డబ్బుని షేర్లు మరియు బాండ్స్ ను జారీ చేయడం ద్వారా అమ్మడం ద్వారా ఎక్కువ వీళ్ళు ఎర్న్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇట్ ఈస్ ఏ మిక్చర్ ఆఫ్ డిపాజిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. ఈ బ్యాంకులు మిక్చర్ ఆఫ్ డిపాజిట్ పెట్టుబడి మరియు డిపాజిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్. డిపాజిట్ మరియు పెట్టుబడి బ్యాంకులను మిక్సర్ బ్యాంకుగా చెప్పవచ్చును. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ మిక్స్డ్ బ్యాంకింగ్. satisfy full credit needs. Satisfy full credit needs. When a bank gives short term and long term finance, it can satisfy full credit needs of industry and commerce. ఈ బ్యాంకులు స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక రుణాలను మంజూరు చేస్తాయి కాబట్టి ఈ బ్యాంకులు ఈ రుణాలు ఎవరికి ఇస్తాయి అంటే ఎక్కువగా పారిశ్రామిక రంగానికి మాత్రమే నిధులు ఎక్కువ కేటాయిస్తాయి కాబట్టి. సాటిస్ఫై క్రెడిట్ నీడ్స్ అంటే దేశంలో పారిశ్రామిక రంగానికి వాణిజ్యం అభివృద్ధి చెందడానికి ఈ మిక్స్డ్ బ్యాంకులు అనేవి చాలా ఉపయోగపడుతూ ఉన్నాయి. అంటే ఇక్కడ దేశంలో ఉండే అన్ని రకాల పరిశ్రమలకు ఇవి రుణాన్ని మంజూరు చేస్తూ ఉంటాయి. అయితే ఇవి కేవలం పారిశ్రామిక రంగానికి మాత్రమే రుణాలు మంజూరు చేయడం వలన ఆ పరిశ్రమలు కొలాప్స్ అయిపోయినప్పుడు కానీ లేదా నష్టాల పాలైనప్పుడు కానీ ఈ బ్యాంకులు రన్ చేయడం జరగదు. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాంక్ రిసోర్సెస్ అన్యూటిలైజ్డ్ ఫర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. బ్యాంక్ రిసోర్సెస్ యూటిలైజ్డ్ ఫర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. బ్యాంకు వనరులను ఇందాక మీకు మనం చెప్పుకున్నాము, ఈ బ్యాంకులు ఎక్కువగా పారిశ్రామిక రంగం అభివృద్ధికి మాత్రమే తన నిధులను ఖర్చు పెడుతుంది అని చెప్పుకున్నాం. అందుకని బ్యాంక్ రిసోర్సెస్ యూటిలైజ్డ్ ఫర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అంటున్నాడు. పారిశ్రామిక అభివృద్ధికి బ్యాంక్ తన వనరులన్నింటిని ఉపయోగిస్తుంది అంటున్నాడు. బై గివింగ్ లాంగ్ టర్మ్ లోన్స్. దీర్ఘకాలిక రుణాలను ఇస్తూ ఉంటాయి ఈ బ్యాంకులు. సర్ప్లస్ రిసోర్సెస్ మిగులు వనరులను కూడా పారిశ్రామిక అభివృద్ధికి మాత్రమే ఖర్చు చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఏ దేశంలో అయితే పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతుందో ఆ దేశం శీఘ్రంగా లేదా వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అమెరికా లేదా ఇంగ్లాండ్ ఈ దేశాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందబట్టే అభివృద్ధి చెందిన దేశాలుగా గుర్తింపు పొందాయి. అలానే మన దేశంలో కూడా ఈ బ్యాంకులు పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి. ఈ బ్యాంకులు పరిశ్రమలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఈ బ్యాంకులు పారిశ్రామిక అభివృద్ధి మీదనే ప్రత్యేక దృష్టిని సారించడం జరిగింది. దేశంలో ఉండే అన్ని బ్యాంకులు కేవలం పరిశ్రమలకు మాత్రమే అప్పులు ఇవ్వవు.
అవి అన్ని రకాల రుణాలను మంజూరు చేస్తూ ఉంటాయి. కానీ ఈ మిక్స్డ్ బ్యాంకింగ్ అనేది కేవలం పారిశ్రామిక రంగానికి కావలసిన చేయూతను మాత్రమే ఇస్తూ ఉంటుంది. ఇది తరువాత ఎన్నో సమస్యలకు భారతదేశంలో ఈ బ్యాంకింగ్ వ్యవస్థ లేకుండా పోవడానికి కూడా ఇదే కారణం. నెక్స్ట్, ఇండస్ట్రీస్ టు గెట్ లార్జ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ బై సెల్లింగ్ shares of industries to public bank help them in getting large financial resource and provide advice. Industries to get a large financial resources అంటే ఈ బ్యాంకులు ఏం చేస్తాయి అంటే షేర్లను వాటాలను అమ్మడం ద్వారా బ్యాంకులకు కావలసిన నిధులను జారీ చేస్తూ ఉంటాయి. ఈ బ్యాంకులు వాటాలను అమ్మడం ద్వారా పరిశ్రమలకు కావలసిన నిధులను జారీ చేస్తూ ఉంటాయి. టు పబ్లిక్ బ్యాంక్స్ హెల్ప్ దెమ్ ఇన్ గెటింగ్ లార్జ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్. వీటికి ప్రభుత్వ బ్యాంకులు కూడా ఎక్కువ సాయం చేస్తూ ఉంటాయి. ఆర్థిక వనరులను ప్రొవైడ్ చేయడానికి కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. నెక్స్ట్, సెల్లింగ్ షేర్స్ అండ్ డిబెంచర్ ఈజియర్. ఈ యూనిట్ బ్యాంక్ అనేది వాటాలను డిబెంచర్లను ఈజీగా అమ్మడం జరుగుతూ ఉంటుంది. ఎందుకయ్యా అంటే ఈ యూనిట్ బ్యాంకింగ్ లో మనం ఇంతకు ముందు ఒకసారి చెప్పుకున్నాం, బ్యాంక్స్ ఇన్వెస్ట్ అండ్ ఇండస్ట్రియల్ కన్సర్న్ అండ్ పబ్లిక్ హ్యావ్ గ్రేటర్ కాన్ఫిడెన్స్ ఇన్ కంపెనీస్. బ్యాంకులు ఎప్పుడూ కూడా పారిశ్రామిక రంగం మీద ఎక్కువ పెట్టుబడి పెట్టినప్పుడు జనాలు లేదా పబ్లిక్ అనేది ఆ కంపెనీల మీద వాళ్ళకి విశ్వాసం పెరుగుతూ ఉంటుంది. ఆ విశ్వాసాన్ని పెంచడానికి ఈ బ్యాంకులు సహాయం చేస్తూ ఉంటాయి. సో ట్రేడింగ్ ఆఫ్ సెక్యూరిటీ విల్ బి ఈజియర్. అంటే సెక్యూరిటీలతో ట్రేడింగ్ ఆఫ్ సెక్యూరిటీ వాటాలను అమ్మడం లేదా డిబెంచర్లను అమ్మడం చాలా సులభమైన పనిగా మారుతూ ఉంటుంది బ్యాంకులకి. నెక్స్ట్, ప్రొవైడ్ గైడెన్స్ టు పబ్లిక్ టు చూస్ దేర్ ఇన్వెస్ట్మెంట్. ఈ బ్యాంకులు పబ్లిక్ కి కొన్ని గైడెన్స్ లను ఇస్తూ ఉంటుంది. అధిక లాభాలు వస్తున్న పారిశ్రామిక రంగాలు లేదా అధిక లాభాలు సంపాదిస్తున్నట్టుగా ఈ బ్యాంకులు జనాలకు గైడెన్స్ ఇవ్వడం వలన ఎక్కువ మంది ప్రజలు ఈ బ్యాంకులో పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అంటే ఈ బ్యాంకులు తమ దగ్గరికి వచ్చే ఖాతాదారులకు కొన్ని సలహాలు సూచనల రూపంలో ఇవ్వచ్చు. అయితే ఈ బ్యాంకులు ఆయా ఇండస్ట్రీస్ లో పెట్టుబడి పెట్టడం వల్ల ఎక్కువ లాభాలు వస్తాయని, లేదు అంటే ఆయా షేర్లను లేదా ఆయా వాటాలను డిబెంచర్లను కొనడం వలన ఎక్కువ లాభాలు వస్తాయని వాళ్ళు పబ్లిక్ గైడెన్స్ ఇవ్వవచ్చు. అలానే డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ఇండస్ట్రీస్, పరిశ్రమలతో ప్రత్యక్షంగా సంబంధాలను ఈ యూనిట్ బ్యాంకింగ్ కి ఉంటాయి. Banks undertake functions of underwriting and guaranteeing issue of share and debenture of industries. అంటే ఈ బ్యాంకులు పరిశ్రమల తరపున డిబెంచర్లను షేర్లను జారీ చేస్తూ ఉంటాయి, తీసుకుంటూ ఉంటాయి. ఎందుకంటే ఏ పరిశ్రమకి అయితే లాభాలు ఎక్కువ వస్తూ ఉంటాయో ఆటోమేటిక్ గా బ్యాంకు కూడా లాభాలు పెరుగుతూ ఉంటాయి. ప్రజలకు ఆ బ్యాంకు మీద నమ్మకం ఎక్కువ, విశ్వాసం పెరిగి ఆ బ్యాంకులో డిపాజిట్ చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతూ ఉంటారు. నెక్స్ట్, హెల్ప్ ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్. పారిశ్రామికంగా అతి శీఘ్రంగా అభివృద్ధి చెందడానికి యూనిట్ బ్యాంకింగ్ అనేది ఉపయోగపడుతుంది. మిక్స్డ్ బ్యాంకింగ్ ప్రమోట్స్ ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్. ఈ మిక్స్డ్ బ్యాంకింగ్ అనేది పారిశ్రామికంగా శీఘ్రంగా అభివృద్ధి చెందడానికి ఎంతో సహాయం చేస్తూ ఉంటాయి. ఎందుకు ఈ మిక్స్డ్ బ్యాంకింగ్ ఎక్కువ పరిశ్రమలను అభివృద్ధి చేయడానికి ఉపయోగపడతాయి అంటే ఈ బ్యాంకులు తమ దగ్గర ఉన్న వనరులను ఎక్కువగా పరిశ్రమలకు మాత్రమే రుణాల రూపంలో షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్, స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక రుణాల రూపంలో ఇస్తూ ఉంటాయి. కాబట్టి పరిశ్రమలు అతి శీఘ్రంగా అభివృద్ధి చెందడానికి ఎంతో సహాయం పడుతుంటాయి. ఏ దేశంలో అయితే పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయో ఆ దేశం అతి శీఘ్రంగా అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. అలానే ఆ దేశంలో ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి కానీ వాళ్ళకి జీవన ప్రమాణాలు మెరుగుపడడానికి కానీ పారిశ్రామిక రంగ అభివృద్ధి ఎంతో అవసరమని కూడా చెప్పుకోవచ్చును. అందుకనే హెల్ప్ ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ పారిశ్రామిక అభివృద్ధికి
ఈ యూనిట్ బ్యాంకింగ్ అనేది ఎంతో సాయం చేస్తుంది. మిక్స్డ్ బ్యాంకింగ్ ప్రమోట్స్ ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్. మిక్స్డ్ బ్యాంకింగ్ అనేది పారిశ్రామికంగా శీఘ్రంగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్, డిసడ్వాంటేజెస్ ఆఫ్ మిక్స్డ్ బ్యాంకింగ్. అయితే మిక్స్డ్ బ్యాంకింగ్ లో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఈ డిసడ్వాంటేజెస్ ఏంటంటే లిక్విడిటీ ఎఫెక్టెడ్, ద్రవ్యత్వ ప్రభావం ఎక్కువ ఉంటుంది దీని మీద. ఎందుకంటే ఇది ఎక్కువ రుణాలను మంజూరు చేయడం వలన లిక్విడిటీ ప్రభావం ఎక్కువగా పడుతూ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ సేఫ్ టు లుక్ అప్ దీస్ రిసోర్స్ ఇన్ లాంగ్ టర్మ్ లోన్స్. ఎక్కువగా స్వల్పకాలిక రుణాలు ఇస్తూ ఉంటే మనీ సర్క్యులేషన్ జరుగుతూ ఉంటుంది. మనీ సర్క్యులేషన్ జరుగుతుండడం వల్ల లిక్విడిటీ క్రియేట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇది లాంగ్ టర్మ్స్ అంటే దీర్ఘకాలిక రుణాలు ఎప్పుడైతే ఇచ్చేస్తుందో మళ్ళీ ఆ పరిశ్రమలో లాభాలు వచ్చి మళ్ళీ ఆ డబ్బు తిరిగి చెల్లించేసరికి చాలా సమయం పడుతుంది. కాబట్టి దీని మీద లిక్విడిటీ ప్రభావం చాలా పడుతూ ఉంటుంది. అంటే కొన్ని పరిశ్రమలకు అప్పులు దీర్ఘకాలిక రుణాలు మంజూరు చేసేసిన బ్యాంకు తరువాత వచ్చిన పరిశ్రమలకు రుణాలను మంజూరు చేయడంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి. అంటే కొన్ని పరిశ్రమలకు రుణాలను మంజూరు చేసేసి ఆ తరువాత స్థాపించే పరిశ్రమలకు రుణాలకని ఈ బ్యాంకుల దగ్గరికి వచ్చినప్పుడు ఈ బ్యాంకుల దగ్గర లిక్విడిటీ ఉండదు, ద్రవ్యత్వం ఏమీ ఉండదు. దీనివల్ల కూడా ఈ బ్యాంకులు అనేవి ఫెయిల్ అవ్వడానికి కారణమైనవి. నెక్స్ట్, థ్రెట్ ఇన్ స్టెబిలిటీ ఆఫ్ బ్యాంక్స్. ఈ బ్యాంకులు స్థిరత్వం కోల్పోవడానికి కూడా చాలా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ప్రమాదం, ఇఫ్ ఇండస్ట్రీ సఫర్ లాసెస్. కారణం ఏంటి? పరిశ్రమలు నష్టాల ఊబిలో చిక్కుకుపోయినప్పుడు ఈ బ్యాంకులు కూడా నష్టాల ఊబిలో చిక్కుకుపోతాయి. పరిశ్రమలకు నష్టాలు ఎక్కువ వచ్చినప్పుడు ఈ బ్యాంకులు కూడా నష్టాలను చవిచూడవలసి వస్తుంది. కారణం ఏంటి? ఒకటే రీజన్, ఈ బ్యాంకులు కేవలం పరిశ్రమలకు కావలసిన స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక రుణాలను మంజూరు చేయడం మాత్రమే. ఇది కేవలం స్వల్పకాలిక దీర్ఘకాలిక రుణాలు పారిశ్రామిక రంగానికి ఇవ్వడం వల్ల అన్ని రకాల రంగాలకు ఇస్తే దీనికి ఆ ప్రమాదం రాదు. కానీ ఈ బ్యాంకులు ఏం చేస్తాయంటే కేవలం పారిశ్రామిక రంగానికి, పారిశ్రామిక అభివృద్ధికి మాత్రమే, దేశం నుండి పరిశ్రమలకు మాత్రమే, దేశంలో ఎక్కడైతే పారిశ్రామికంగా అభివృద్ధి జరగాలో ఆయా ప్రాంతాలకు మాత్రమే అప్పులు ఇవ్వడం వలన ఆయా ప్రాంతాలలో పరిశ్రమలు స్థాపించి ఆ పరిశ్రమల నిర్వహణలో లోటుపాట్లను తెలుసుకోలేక ఆ పరిశ్రమ నష్టాల పాలైనప్పుడు బ్యాంకులకు వాళ్ళు బకాయిలు చెల్లించడం కుదరదు. నష్టాలు వచ్చినప్పుడు పరిశ్రమలు బ్యాంకులకు కట్టవలసిన అప్పులను ఎగ్గొట్టడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అప్పుడు బ్యాంకులు వీటిని బ్యాడ్ డేట్స్ కింద రికార్డ్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. అదే బ్యాడ్ డేట్స్ పెరిగిపోతూ ఉన్నాయనుకోండి, లేదు బ్యాంకు ఎక్కువ పరిశ్రమలు ఎక్కువ నష్టాలు పాలవుతున్నాయనుకోండి, ఈ బ్యాంకులు కూడా అవే నష్టాలను చవి చూడవలసి వస్తుంది. It was one of reasons for a large number of banks failure in India. ఈ ఒక్క కారణంతోనే భారతదేశంలో ఎన్నో బ్యాంకులు నష్టాల పాలైనాయి. నెక్స్ట్, ఎంగేజ్ ఇన్ స్పెక్యులేషన్. Banks engage in mixed banking may be tempted to speculate. ఈ బ్యాంకులు ఏం చేస్తాయంటే పారిశ్రామిక రంగానికి ఎక్కువ అప్పులు ఇస్తూ ఉన్నప్పుడు, పారిశ్రమలు తిరిగి అప్పులు చెల్లిస్తూ ఉన్నప్పుడు, ఆ డబ్బుతో ఇది మరో రకమైన వ్యాపారం చేయాలి అనిపించినప్పుడు ఎక్కువగా అన్ని రకాల సంస్థలు కూడా చేసే వ్యాపారం స్పెక్యులేట్ ఇన్ షేర్లలో పెడుతూ ఉండే పెట్టుబడుల రూపంలో తీసుకెళ్లే డబ్బు అంతా. ఇఫ్ దేర్ ఈస్ క్రాష్ ఇన్ స్టాక్ మార్కెట్ అంటే ఈ బ్యాంకు ఏ పరిశ్రమల వాటాలను కొనుగోలు చేసిందో ఆయా పరిశ్రమల వాటాలు స్టాక్ మార్కెట్ లో క్రాష్ అయినప్పుడు బ్యాంక్స్ విల్ బి ఇన్ లాసెస్. ఆ బ్యాంకు కూడా నష్టాల పాలైపోతూ ఉంటాయి. అందుకని ఎంగేజ్ ఇన్ స్పెక్యులేషన్. స్పెక్యులేషన్ అనేది గాలి వాట, ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. వాటాలు కానీ
షేర్లు మనం కొన్నప్పుడు లాభాలు రావచ్చు, లాభాలు పెరగవచ్చు, తగ్గవచ్చు, నష్టాలు రావచ్చు. అందుకని ఈ మిక్స్డ్ బ్యాంకింగ్, ఎంగేజ్డ్ ఇన్ మిక్స్డ్ బ్యాంకింగ్ మే బి టెంప్టెడ్ టు స్పెక్యులేట్ ఇన్ షేర్స్. కొన్నిసార్లు ఈ బ్యాంకులు ఏం చేస్తాయి అంటే స్పెక్యులేట్ వ్యాపారం చేయడానికి ఆసక్తి చూపుతూ ఉంటాయి. ఎందుకు? ఈ షేర్ మార్కెట్ లో వస్తే ఒకేసారి లాభాలు ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి, పోతే ఒక్కసారి నష్టాలు పాలైపోతూ ఉంటారు. ఇఫ్ దేర్ ఈస్ క్రాష్ ఇన్ స్టాక్ మార్కెట్ అంటే ఈ బ్యాంకు ఏ షేర్లు అయితే కొనిందో, ఏ షేర్ల మీద ఇన్వెస్ట్ చేసిందో ఆ బ్యాంకులు నష్టాల పాలైపోతే, ఆ సంస్థలు నష్టాల పాలైతే, ఆ సంస్థ యొక్క షేర్లు లేదా ఆ పరిశ్రమల యొక్క షేర్లు స్టాక్ మార్కెట్ లో కొలాప్స్ అయిపోతే బ్యాంక్ విల్ బి ఇన్ లాసెస్. బ్యాంకు కూడా ఆ నష్టాన్ని చవి చూడవలసి వస్తుంది. నెక్స్ట్, మల్టిపుల్ చెక్స్ బెటర్ దాన్ సింగిల్ చెక్. అండర్ మిక్స్డ్ బ్యాంకింగ్, షార్ట్ యాజ్ వెల్ యాజ్ లాంగ్ టర్మ్ ఫైనాన్స్ ప్రొవైడ్ బై సింగిల్ బ్యాంక్. అంటే ఈ మిక్స్డ్ బ్యాంకింగ్ అనేది షార్ట్ టర్మ్ యాజ్ వెల్ యాజ్ లాంగ్ టర్మ్ ఫైనాన్స్ ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. ఒకటే బ్యాంకు షార్ట్ టర్మ్ ప్రొవైడ్ చేసేస్తుంది, లాంగ్ టర్మ్ స్వల్పకాలిక రుణాలు ఇస్తుంది, దీర్ఘకాలిక రుణాలు ఇచ్చేస్తూ ఉంటుంది. అంటే ఇది పరిశీలించడం అనేది జరగదు. ఆన్ అదర్ హ్యాండ్, ఇఫ్ డిఫరెంట్ బ్యాంక్స్ గివ్ డిఫరెంట్ లోన్స్, అయితే కొన్ని రకాల బ్యాంకులు అన్ని రకాల లోన్స్ ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయిగా. ఫర్ ఎగ్జాంపుల్ కమర్షియల్ బ్యాంక్స్ తీసుకున్నాం అనుకోండి, కొన్ని రకాల బ్యాంకులు ఇండస్ట్రీస్ కి లోన్స్ ఇస్తున్నాయి, అగ్రికల్చర్ కి ఇస్తూ ఉంటాయి, పర్సనల్ లోన్స్ ఇస్తూ ఉంటాయి, అన్ని రకాల లోన్స్ ఇస్తూ ఉంటాయి. కానీ ఈ మిక్స్డ్ బ్యాంకింగ్ అనేది ఓన్లీ పరిశ్రమలకే ఒకే సంస్థ ఉంటుంది. ఇండస్ట్రీస్ కావాల్సిన షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ లోన్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. gives different loans, there will be multiple check on industrial concern. అంటే పరిశ్రమలకు అప్పులు ఇచ్చేటప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించి ఇవ్వాలి. ఆ అప్పు వస్తుందా, వచ్చే మార్గం ఉందా లేదా, ఏ విధంగా అప్పును రాబట్టుకోవాలి. అంటే అప్పులు ఇచ్చేటప్పుడు ఆ ఇండస్ట్రీస్ కి ఏమైనా అసెట్స్ ని మార్టిగేజ్ చేసి లోన్స్ ఇవ్వాలి, లేకపోతే పక్షంలో నష్టాలు చెల్లించవలసి వస్తుంది. నెక్స్ట్, స్కోప్ ఆఫ్ ఓవర్ లెండింగ్. when a bank gives long term and short term finance to industrial concern, ఈ బ్యాంకులు ఎక్కువగా పారిశ్రామిక సంస్థలకు స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక రుణాలను మాత్రమే ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. ఇట్ మే రిజల్ట్ ఇన్ ఇండిస్క్రిమినేట్ లెండింగ్. అంటే ఇవి రుణాలు మంజూరు చేయడంలో కూడా ఇండిస్క్రిమినేటింగ్ చూపిస్తూ ఉంటాయి.